అందరికీ కూడా విశ్వావసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు ఈరోజు యూ బ్రో. మనం సత్సంగం చేసుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టం. ఇదొక దైవేచ్ఛగా నేను భావిస్తున్నాను. మనం సత్సంగం కార్యక్రమానికి వెళ్ళక ముందు మనం ఈరోజు ఈ పంచాంగ శ్రవణం దానికి ప్రాముఖ్యత గురించి ఒక 4 మాటలు మాట్లాడడం అనేది సమంజసం. ఈరోజు ఉగాది కాబట్టి కొంతమంది ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు అని గత కొన్ని రోజులుగా వాళ్ళు యూట్యూబ్‌లో చెప్తూనే ఉన్నారు. షష్టగ్రహ కూటమి అనేది వాస్తవమే. నేను ఆస్ట్రాలజీలో అంత పండితుడినేం కాదు గానీ, ఒక ఆధ్యాత్మికవేత్తగా నా అభిప్రాయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఎప్పుడు కాలంలో ఎప్పుడు కూడా మనకు మంచి, చెడులు, పాజిటివ్, నెగెటివ్ అంటే దినము, రాత్రి ఏ విధంగా ఒక సైకిలో కాలచక్రంలో కూడా అదే విధంగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా అనుకూలమైనటువంటి సమయం గాని, ప్రతికూలమైనటువంటి సమయం కూడా శాశ్వతంగా, స్థిరంగా ఎప్పుడుకి ఉండదు. ఇది జీవిత సత్యం. రామాయణ, మహాభారతాలు చూసినట్టు కూడా మనకు పాండవులకు వనవాసం 12 సంవత్సరాలు. ఆ విధంగా ఎంత క్లిష్టమైనటువంటి సమస్య కూడా జీవితంలో కొంతకాలం ఉంటుంది. కానీ దాన్ని మనం ఎంతవరకు మనం దాని ప్రభావం మన మీద ఉండాలి అనే దగ్గర కొంత చాయిస్ మనకు ఉంటుంది. పూర్తిగా మనం దాన్ని నియంత్రించలేకపోయినా కొంతవరకు మనం కూడా రక్షించుకోవచ్చు మనల్ని. అంటే వర్షం పడుతుందనుకోండి, వర్షాన్ని ఆపలేకపోవచ్చు. ఆ శక్తి మనకు లేకపోవచ్చు. కానీ గొడుగు పట్టుకెళ్ళొచ్చు మనం. ఇవి మనం చేసుకోవచ్చు. ఎండ ఎక్కువగా ఉంది. భరించలేని ఎండ ఉంది. ఎండని తగ్గించలేకపోవచ్చు. ఎండని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ మనము ఒక కూలరో, ఏసీ యేసుకొని మనం కొంచెం హాయిగా చెట్టు కిందైనా సరే హాయిగా ఉండొచ్చు మనం. ఇది మనం తెలుసుకోవాల్సింది. పరిస్థితి, కాలం ఎంత ప్రతికూలంగా ఉన్నా అందులో మనము భక్తి మార్గంలో ఉన్నవాడికి, భగవన్నామ స్మరణ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా కాలము అంత ప్రతికూలంగా మనల్ని బాధించదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనమెవరు కూడా ఇటువంటి సత్సంగంలో ఉంటూ భగవన్నామాన్ని నిత్యం జపించే మనలాంటి వాళ్ళకి ఇటువంటి గ్రహాలు పెద్దగా బాధించవు, బాధించవు, బాధించలేవు అనేది ఇది శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. ఇదే విషయాన్ని మనకు కాంచి యతీంద్రులు ఆయన ఒక ఇటువంటి షష్టగృహ కూటమి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పుడు ప్రజలు కూడా ఇలాగే భయపడిపోతుంటే ఆయన ఇదే మాట చెప్పాడు. ఆ మాటే నేను ఇప్పుడు చెప్పాను. ఆయన తమిళ్‌లో రాశారు ఒక పాట. అదేంటంటే 'కాళ్ళ మెల్ల నల్ల నల్ల' అని సాగుతుంది. నల్ల నల్ల అంటే తమిళ్‌లో మంచిదే అని దాని అర్థం. సమయం ఎప్పుడు మంచిదే. అంటే మన ఔట్‌లుక్ సమయం పట్ల ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి. ఏదో వచ్చేస్తుందంట, మనకేదో కష్టం వచ్చేస్తుందంట అనే భయము మరింత కష్టాన్ని పెంచుతుంది మనకు. కాబట్టి భగవన్నామాన్ని జపించే వాళ్ళకి ఆయన అక్కడ ఏం చెప్పాడంటే, విష్ణు భక్తులకి, శివ భక్తులకి, అమ్మ భక్తులకి ఏ కాలంలో అయినా కూడా రక్షణే ఉంటుంది. ఇది స్పష్టం. శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనం దాని గురించి అంత బెంగపడాల్సిన అవసరం లేదు. ఇదే రామదాసు కూడా ఆయన కీర్తనలో చెప్పాడు. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి చేతనన్నా నిన్ను ఏ రీత తలచినా అది దినమే సుదినం. కాబట్టి ఈరోజు మనం ఇదే మనకు సుదినం. ఈ సంవత్సరానికి ఆది కాబట్టి సంవత్సరం మొదటి రోజు మనం భగవన్నామ స్మరణతోనే మనం ప్రారంభం చేసుకోబోతున్నాము. కాబట్టి ఈ ఇది కూడా మనకు అన్ని సుదినమే. ఈ సంవత్సరం కూడా మనకు అన్ని కూడా మంచి సంవత్సరమే, మంచి ఫలితాలే ఇస్తుంది ఈ కాలంలో అని మనం అందరూ కూడా నమ్ముదాం. తర్వాత మనకు ఈ పంచాంగ శ్రవణం గురించి శాస్త్రాలు ఏం చెప్పారంటే, వచ్చే ఫలితం ఏంటి అంటే, ఈ పంచాంగాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి పుణ్యం వస్తుందని, పాపాలు పోతాయని మనకు చెప్తారు కదా! పంచాంగ శ్రవణానికి, ఈ పుణ్యం రావడానికి ఏంటండి సంబంధం? ఈ పంచాంగ శ్రవణం ఏముంటుంది? అంటే ఉదాహరణకు ఇప్పుడు ఈరోజు ఆదివారంతో ప్రారంభమైంది కాబట్టి, ఈ సంవత్సరానికి అధిపతి ఈ దినాధిపతి అవుతాడు. అంటే ఎవరు? ఆదివారానికి అధిపతి సూర్యుడు. అంటే రవి ఈ సంవత్సరానికి అధిపతి. సూర్యుడు. అదే విధంగా మిగిలిన మంత్రి, సైన్యాధ్యక్షుడు వీళ్ళ పరివారం అంతా ఉంటారు. ఇది మారిపోతూ ఉంటారు.
వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కి సూర్యుడు సైన్యాధ్యక్షుడు కావచ్చు, లేకుంటే మంత్రి కావచ్చు. ఇదేమి పర్మనెంట్ పోస్టులు ఏం కావు. అంటే గ్రహ యొక్క స్థితి బట్టి మారుతూ ఉంటుంది. అంటే మారినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు రాజు అయినప్పుడు అద్భుతంగా మనకు వ్యాపారం అనుకూలించడం ఇలాంటివి ఏదో ఉంటాయి. సరే, ఆ చర్చలన్నీ మనం పక్కన పెడితే ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం శ్రవణం చేస్తే మనకేమొస్తుంది అంటే, మనము కొంచెం సైంటిఫిక్‌గా అర్థం చేసుకుంటే, మనం ఏ పనిలో ఉన్నా, మనం విద్య, ఉద్యోగ, వ్యాపారం ఇటువంటివి ఏం చేసుకుంటూ ఉన్నా సరే, మనకు కాలం గురించి అవగాహన చాలా చాలా అవసరం ఎవరికైనా సరే. అండ్ నేను ఒక వీడియో కూడా చేశాను. అది మీకు పంపుతాను. అందులో ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ మర్చెంట్ ఉన్నాడనుకోండి. ఒక పూల వ్యాపారి. ఈ పూల వ్యాపారి బాగా మనము అంటే ఇప్పుడు పుణ్యం వస్తుందని చెప్పారు కదా! ఆ పుణ్యం అంటే ఏమిటంటే సత్కర్మాచరణే పుణ్యం. పుణ్యానికి అసలైనటువంటి డెఫినిషన్ ఏంటంటే సత్కర్మాచరణ పుణ్యం. ఈ సత్కర్మాచరణ చేస్తే ఏమొస్తుంది? మనకు సత్ఫలితాలొస్తాయి. మంచి ఫలితాలొస్తాయని దానర్థం. కాబట్టి పుణ్యం వస్తుంది అంటే మన జీవితంలో ఆ చేయడం వల్ల మంచి ఫలితాలు మనకొస్తాయని దానర్థం. ఏం మంచి ఫలితాలొస్తాయండి? అంటే ఉదాహరణకి ఒక ఫ్లవర్ మర్చెంట్ ఉన్నాడు. ఈయన పూల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈయన బాగా వ్యాపారం చేయాలంటే ఈయన కొంత డేటా ఇన్ఫర్మేషన్ కావాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఇతనికి? అంటే వర్షపాతం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఎక్కడెక్కడ ఎటువంటి పంటలు పండుతాయి? ఎందుకంటే అన్ని రకాల పూలకి ఒకే రకమైనటువంటి నీళ్ళు అవసరం లేదు. కొన్ని పూలకి తక్కువ నీళ్లుంటే సరిపోతాయి. కొన్ని పూలకైతే ఎక్కువ నీళ్లు కావాలి. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పూలు బాగా విరివిగా పండుతూ ఉంటాయి మనకు. కాబట్టి ఎక్కడెక్కడ ఎటువంటి పూలు పండుతాయి తెలుసుకోవడం. తర్వాత ముహూర్తాలు ఎప్పుడున్నాయి? ఈ సంవత్సరం మోడం ఉందా? ముహూర్తాలున్నాయా? జ్యేష్ఠ మాసం వచ్చిందా? అధిక మాసం వచ్చిందా? ముహూర్తాలు ఎప్పుడొస్తున్నాయి? ప్రధాన పండుగలెప్పుడున్నాయి? ఇవన్నీ నవరాత్రులు ఎప్పుడొస్తున్నాయి? ఇవన్నీ తెలుసుకోవడం వల్ల నవరాత్రులు ఎప్పుడొస్తాయో తెలుసుకుంటే, దానికి సంబంధించిన ప్లానింగ్ అతను చేసుకుంటాడు. అంతకు ముందే పూలు కొనుక్కుంటాడు. పూలు సప్లై చేస్తాడు. తర్వాత లోకల్ ఫెస్టివల్స్ ఏమైనా కొన్ని ఉంటాయి. విజయవాడలో కనకదుర్గాదేవి జాతర జరుగుతుంది. తిరుపతిలో బ్రహ్మోత్సవాలుంటాయి. ఈ సమయంలో అక్కడ పూలు కన్జంప్షన్ ఎక్కువుంటాయి. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల అతని బిజినెస్సు బాగా ఉంటుందా? ఉండదా? సహజంగా కూడా. నేచురల్‌గా బావుంటుంది. దీన్నే మన బిజినెస్ టెర్మినాలజీలో ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటారు. డిమాండ్, సప్లై కాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్‌లో వచ్చే మార్పుల వల్ల మనకు మన బిజినెస్ మీద ఉంటుందని చెప్తున్నాం. చిన్న స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ పంచాంగ శ్రవణం ఏం చెప్తున్నారు? నీళ్ళెలా ఉంటాయి? పంటలెలా పండుతాయి? ఏ ధాన్యానికి ఎక్కువుంటుంది? డిమాండ్ ఏ ధాన్యానికి తక్కువుంటుంది? ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వ్యాపారంలో, వాళ్ళ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇయన్నీ కూడా అప్లై చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు మనకు సహజంగా వస్తాయి. రెండవది ఇంతకుముందు ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయింది గానీ, ఇంతకుముందు ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక సాధన చేసుకునేవాళ్ళు. ఆధ్యాత్మిక సాధన ఖచ్చితంగా చేసేవాళ్ళు. అంటే సంధ్యావందనం చేసేవాళ్ళు, మంత్ర సాధనలు, ధ్యానము, ఇవి నామజపము, సంకీర్తనలు సహజంగా ఉండేవి. ఇప్పుడు చాలా స్పీడ్ స్పీడ్ అయిపోయారు కాబట్టి, చేసే అంత సమయం ఉండట్లేదు జనాలకి. చాలా వేగం అయిపోయింది. సహజంగా అయితే ఇయన్నీ ఉంటాయి మన జీవితంలో. ఇవి ఉన్నప్పుడు గ్రహణం ఎప్పుడో తెలిస్తే వాటికి మంత్ర జపం చేసుకుంటారు. పురస్చరణ చేసుకుంటారు. కాబట్టి ఆ రోజు వేరే పనులు పెట్టుకోకుండా ఉంటారు. ఏకాదశి ఎప్పుడొచ్చిందో చూస్తే ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు చాలా మందుంటారు. మన ఇంట్లో కూడా పెద్దలు ఏకాదశి వ్రతం చేసిన చాలా మందుంటారు. అంటే ఆళ్ళు ఏకాదశి వ్రతం చేసే అలవాటున్నప్పుడు ఏకాదశి ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలి కదా! దాన్ని బట్టి మన ప్లానింగ్ మనం చేసుకుంటాం. అమావాస్య ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలి. పౌర్ణమి ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మన పనులు మనము చాలా సైంటిఫిక్‌గా ప్లానింగ్‌లా చేసుకునే అవకాశం ఉంటుంది. అది చేసినప్పుడు మనకు మంచి ఫలితాలొస్తాయి. ఇదే దానర్థం. ఇది వింటే ఏమొస్తుందండి? పుణ్యం వస్తుందంటే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. కాబట్టి దాన్ని చేసుకోవడం వల్ల, దాన్ని వినడం వల్ల మనకు అదొస్తుంది. 2 పాపాలు గూడా పోతాయని చెప్పారు గదా! ఎలా పోతాయంటే భగవంతుడిని లేకుంటే దేవతల్ని స్మరించినప్పుడు పాపం పోతాయి. మరిక్కడ ఏం స్మరిస్తున్నామంటే, మన సనాతన ధర్మంలో కాలము భగవంతుడితో సమానం. కాలస్వరూపుడు. కాలం అంటేనే భగవంతుడు. కాబట్టి కాలం గురించి మనం చర్చ చేసుకోవడము, కాల స్మరణ చేయడము కూడా భగవన్నామస్మరణ కిందకే వస్తుంది. కాలంలో అనేక రకాలున్నాయి. అనేక టైప్స్ ఉంటాయి. అంటే దినము అది ఒకటి. దినము, నిమిషము, క్షణము, నక్షత్రం ఇవన్నీ కూడా కాలంలో ఉన్నట్టు కాల విభాగం. కానీ ప్రతి కాల విభాగానికి కూడా మనకు ఒక అధిపతి ఉంటారు. నక్షత్రానికి ఒక అధిపతి ఉంటారు చూడండి. మృగశిర నక్షత్రానికి ఒక అధిపతి, ఆరుద్రాకి ఒక అధిపతి, ఇలా నక్షత్రాధిపతులు ఉంటారు. తిథికి ఒక అధిపతి ఉంటారు. ఏకాదశి తిథికి అధిపతి ఉన్నారు. ఏకాదశి ఆవిడ పేరు. ఈ విధంగా తర్వాత మాసానికి ఒక అధిపతి, చైత్ర మాసానికి చైత్రుడు అధిపతి. తర్వాత ఋతువులుంటాయి. ఋతువులకి అధిపతులుంటారు. వసంత ఋతువు ఇప్పుడు. ఈ విధంగా మనకు సంవత్సరానికి ఒక విశ్వావసు అనేటటువంటి ఒక అధిపతి.
కాబట్టి ఈ కాలానికి కూడా అధిపతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్మరణ చేయడంతో మనకు ఆ కాలంలో వచ్చే దుష్ఫలితాలు మన మీద ప్రభావాన్ని తక్కువ చూపిస్తాయి. మన మీద వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మనకు కూడా ఆ విధంగా కూడా మనకు పాపాలు తొలుగుతాయి. రెండోది ఏం చెప్పారంటే తర్వాత ఇక్కడ కొన్ని ఏది పంచాంగ శ్రవణం అంటారు కదా! పంచ అంగములు అంటే ఏంటివి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇది ఆహ్, పంచ అంగములు. కాబట్టి వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిపి పంచాంగాలు అంటారు కదా! వీటిని ఈరోజు శ్రవణం చేయాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. వీటిని శ్రవణం చేయడం తెలుసుకుంటే సరిపోద్ది. అంటే డీటెయిల్‌గా మనం పంచాంగం చదువుకొని నా రాశికి ఏంటి, నీ రాశికి ఏంటి అనేంత అవసరం లేకపోయినా ఈ స్థూలంగా ఆ యొక్క తిథి ఏంటి, నక్షత్రం ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది. శాస్త్రం ఏం చెప్పాయంటే, తిథయిశ్చ శ్రియమాప్నోతి అని చెప్పారు. తిథి తెలుసుకుంటే శ్రియం అంటే ఐశ్వర్యము, డబ్బులు బాగా వస్తాయని చెప్పారు. తిథి తెలుసుకోవడానికి దీనికి ఏంటి సంబంధం చాలా విచిత్రంగా ఉంది. అంటే ప్రతిదీ మనము అలా చూడక్కర్లేదు గానీ, ఒకటి శాంపుల్‌కి మనం తెలుసుకుంటే, తిథి తెలుసుకోవడం వల్ల కూడా శ్రేయస్సు అంటే మనకు డబ్బులొస్తాయి. అంటే ఎలా వస్తాయంటే, తిథి అంటే ఒక ఫ్రెండు నాకు బాగా దగ్గర ఫ్రెండు ఈ విధంగా తిథులు, వారాలు, అమావాస్య బాగా లెక్కలేసుకొని చాదస్తంగా చేసుకునేవాడు. నేను అడిగాను ఒకసారి ఎందుకింత చాదస్తంగా ఇవన్నీ చేసుకుంటున్నావు నువ్వు అంటే, నేను స్టార్టింగ్‌లో కొన్ని చేశాను. ఆ తిథుల్లో ఆయా కొన్ని పనుల్లో యమగండం, రాహుకాలం ఇవన్నీ మినహాయించి కొన్ని పనులు చేయడంతో నాకు బాగా కలిసొచ్చింది. కాబట్టి అది నాకు సెంటిమెంట్‌గా అయింది. నేను ఆ ఫలితాలు పొందుతున్నాను. ఐ యామ్ వెరీ హ్యాపీ. అతను చెప్పినప్పుడు నాకర్థమైంది. ఓకే. తిథి తెలుసుకోవడంతో మనకి ఇంత శ్రేయస్కరం ఉంటుందా? మనకు వెల్త్ అట్రాక్ట్ చేయడానికి తిథి తెలుసుకోవడం చాలా అవసరమా? అని అప్పుడు అర్థమైంది నాకు. శాస్త్రాలు చెప్పేసి తిథైశ్చ శ్రియమాప్నోతి అని చెప్పాయి. తర్వాత వారాత్తు ఆయుర్వర్ధనం. వారాన్ని తెలుసుకుంటే ఆయుర్వర్ధనం అవుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఈరోజు ఏం వారం? ఆదివారం. రేపు సోమవారం. ఈ వారాలు తెలుసుకోవడంలో కూడా మనకు ఆయుష్షు వృద్ధి అవుతుంది. తర్వాత నక్షత్రాత్తు శమయతే పాపం. నక్షత్రాన్ని స్మరిస్తే ఈరోజు నక్షత్రం ఏంటి? స్మరిస్తే మనకు పాపం పోతుంది. యోగాత్తు రోగ నివారణం. యోగం ఏంటో తెలుసుకుంటే మన రోగాలు నివారణమవుతాయి. కరణాత్తు కార్యసిద్ధించ పంచాంగం ఇతి లక్షణం అని చెప్పారు. ఈ పంచాంగంలో ఈ 5 తిథి, వార, నక్షత్రం, యోగము, కరణము ఈ 5టిని మనం తెలుసుకోవడం వల్ల మనకి ఈ ఫలితాలొస్తాయి. కాబట్టి మనం సత్సంగంలో ఉన్నాం కాబట్టి ఈరోజు వారం ఏంటో, తిథి ఏంటో, నక్షత్రం ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను ఒకసారి చెప్తాను. రైట్. తర్వాత విశ్వావసు నామ సంవత్సరం ఇప్పుడు చైత్ర మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణం. ఈ రోజు ఉన్నటువంటి వారము ఆదివారం, తిథి శుద్ధ పాడ్యమి, నక్షత్రం రేవతి. అంటే మనకు శాస్త్రం అంటే పంచాంగం ప్రకారం, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రమే రోజంతా ఉన్నట్టు లెక్క. ఇది 4:35కి అయిపోయింది రేవతి నక్షత్రం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అశ్విని నక్షత్రం. తర్వాత కరణం. కరణం కూడా ఈరోజు తెల్లవారికి భవ కరణం ఉంది. 12:50 వరకు భవకరణం. ఇప్పుడు ప్రస్తుతం బాలవ కరణం నడుస్తుంది. యోగం ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి యోగం ఐంద్రము. ఇది సాయంత్రం 5:33 వరకు ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి యోగము వైద్యుతి యోగం. కాబట్టి ఆదివారము, శుద్ధ పాడ్యమి, రేవతి నక్షత్రం, భవకరణం, ఐంద్రము, యోగం. ఇవి మనము స్మరణ చేసినంత మాత్రం చేత మనకు సంపూర్ణ పంచాంగ శ్రవణం కలుగుతుంది అని మనకు శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి ఈరోజు మనం సత్సంగంలో ముందుగా ఈ పంచాంగ శ్రవణాన్ని మనం చేసుకున్నాం. ఈ ఇంకా దీని నుండి మనము మన సత్సంగం కార్యక్రమంలోకి మనం అడుగు పెడదాం. ముందుగా సత్సంగంలోకి వెళ్ళే ముందు మనకు ఏంటంటే మనం ఒక 7 సార్లు ఓంకారాన్ని చెప్పడం మన యొక్క సత్సంగం యొక్క సాంప్రదాయం. కాబట్టి అందరూ కొంచెం నిటారుగా నడుమిటారు చేసి రిలాక్స్‌గా ఉండండి. మనం ముందుగా 7 సార్లు ఓంకారంతో మనం సత్సంగాన్ని మొదలు పెడదాం. మీరు మానసికంగా గాని, బయటికి గాని ఓంకారం నాతోనే కలిపి చెప్పొచ్చు. నేను చెప్పేటప్పుడు ఓంకారం చిన్న విషయం. మనం అకార, ఉకార, మకారాలు అనేది ఓంకారం. ఇది ఓం అని అందరూ చెప్తారు. కానీ మనము ఏ విధంగా చెప్తామంటే నాద బిందు ఓంకారంలో 5 స్థాయిలున్నాయి. ఓ అంటే నాదము హృదయం నుంచి వచ్చేటటువంటి నాదము
బిందు స్థానం. బిందు అంటే శూన్యం. ఓం అన్న తర్వాత ఒక్క సెకండ్ 2 సెకండ్లు గ్యాప్ ఇస్తాం. ఆ శూన్యాన్ని కూడా మనము గమనించాలి. అసలైన రహస్యం ఆ శూన్యంలోనే ఉంది. తర్వాత మీకు తర్వాత క్లాసుల్లో ఆ శూన్యంలోకి ఎలా వెళ్ళాలి, అసలు సిసలైనటువంటి ధ్యాన పద్ధతి ఏంటో అర్థమవుతుంది. అసలు సత్సంగం యొక్క స్వరూపం అర్థం కావడానికి మీకు కనీసం 4, 5 క్లాసులు ఖచ్చితంగా పడుతుంది. ఓపికగా వినండి. అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి వెంటనే డే 1 మీకు అంత ఈజీగా ఏమి అర్థమైపోదు. మనం ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలన్నా కూడా కష్టమే. సత్సంగం అసలు ఏంటి? దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? మన జీవితాలు ఏ విధంగా మార్పొస్తుంది అని మీకు అర్థం కావడానికి ఒక 5, 6 సత్సంగాలు ఖచ్చితంగా పడుతుంది. అంతవరకు మీరు విశ్వాసంతో రోజు ఆహ్, నామలేఖనం చేస్తూ, జపం చేస్తూ క్లాస్‌కి అటెండ్ అవ్వడమే. సరే, ముందుగా మనం ఓంకారంతో మనం ప్రారంభం చేద్దాం. ముద్ర మీ ఇష్టం వచ్చిన ముద్ర తీసుకోవచ్చు. ఇది యోగ ముద్ర, లేకుంటే ఇది ఆది ముద్ర. ఈ ఈ మీ ఇష్టం. అది దానికేమి నియమం ఏం లేదు. ఏదో ఒక ముద్ర తీసుకోండి చేతిలో. మనం 7 సార్లు ఓంకారం చెప్దాం. నాతో పాటు కలిపి చెప్పండి. ఓం. ఓం. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం షణ్ముఖాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. భువన్నామ సిద్ధాంత నిర్ధారణ ధురంధరం అపార కరుణాసింధుం బోధేంద్రం గురుమాశ్రయే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ భువనేశ్వర్యే నమః. మా గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామికి నమస్కరిస్తూ, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి నమస్కరిస్తూ, గురుస్వరూపమైనటువంటి ఆ సదాశివుడికి నమస్కరిస్తూ, ఆ భువనేశ్వరి దేవి అయినటువంటి శక్తి స్వరూపునికి నమస్కరిస్తూ ఈ సత్సంగాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. వీరందరి యొక్క అనుమతితో ఈ సత్సంగాన్ని మనం నడిపించుకుందాం. సత్సంగం గురించి 4 మాటలు చెప్పే ముందు నా సత్సంగం యొక్క జర్నీ చెప్పాలి. అంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు మనము సత్సంగంలో మనము చెప్పం. కానీ సత్సంగానికి సంబంధించి మీ యొక్క అనుభవాలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర సందేహాలు కావచ్చు, ఇవన్నీ కూడా సత్సంగ సభ్యులతో మీరు పంచుకోవాలి. పంచుకోవాలి కూడా. బయట వాళ్ళతో ఎప్పుడు చెప్పకూడదు. కాబట్టి నేను సత్సంగానికి ఎలా వచ్చాను అనేది ఒక చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేకుంటే నా జర్నీ మీకు అర్థం కాదు. ఇక్కడ నా గురించి చెప్పడం అనేది నేను చేయట్లేదు. సత్సంగంలో ఎవరి వ్యక్తిగతమైన అభిప్రాయానికి తావులేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మన సత్సంగం ఎప్పుడు కూడా నా అభిప్రాయం ఇది అని నేను చెప్పినప్పుడు మీరు దాన్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, మీ ఇష్టం. మీరు తీసుకోకండి. ఇది శాస్త్రం ఇలా చెప్పింది అన్న విషయాలు మాత్రమే మీరు తీసుకోండి. మనం చెప్పేటప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్పిందో చెప్పాలి తప్పిస్తే నా వ్యక్తిగతమైన అభిప్రాయం అని మనం శాస్త్రంలో చెప్పం. ఈ సత్సంగంలో చెప్పం.
నేను ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని మాత్రం మీకు అండర్లైన్ చేసి మరి చెప్తూ ఉంటాను. అది మీ ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం. ఇక్కడ మనం చర్చ చేసే విషయాలన్నీ కూడా శాస్త్ర సంబంధమైనవి, శాస్త్రబద్ధమైనవి, వైదికమైనవి, వేద విహితమైనవి. వేద విరుద్ధమైనటువంటి మార్గాలు, అటువంటి పద్ధతులు మనము ఎప్పుడు కూడా మనం వాటిని ఎంటర్టైన్ చేయం, వాటిని అంగీకరించం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్ని కొత్త కొత్త మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు చూస్తుంటే కలియుగం కదా, రకరకాల కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త నామాలు, కొత్త కొత్త స్తోత్రాలు కూడా చేస్తున్నారు. అంటే మనకు వేదములో చెప్పబడినటువంటి భగవత్ స్వరూపాన్నే మనం ఆరాధన చేయాలని మనకు శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు విష్ణు అవతారమైనటువంటి పరశురాముల వారు ఉన్నారు. పరశురాముడు విష్ణు అవతారం కింద అందరూ చెప్తారు. దశావతారాల్లో పరశురాముడు ఒకడు. కానీ పరశురాముడికి ఎటువంటి మంత్రాలు, ఎటువంటి సాధనా పద్ధతులు శాస్త్రాల్లో చెప్పబడి లేదు. కాబట్టి పరశురాముడు అనేటటువంటి స్వరూపాన్ని మనము ఆరాధించడానికి ఎటువంటి వైదికమైనటువంటి ఆ లిటరేచర్ మనకు లేదు. అదే మీరు నరసింహ స్వామి ఉపాసన చేస్తారా, వామన ఉపాసన చేస్తారా, రామ కృష్ణ ఇటువంటి ఉపాసనలు చేస్తారా, శివ ఉపాసన, అమ్మవారి ఉపాసన, ఇవన్నిటికీ కూడా మనకు బీజ మంత్రాలు ఉన్నాయి. ఎక్కడో చోట పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి రూపాలు, నామాలు, మంత్రాలు మనం వాటినే మనం స్వీకరిస్తాం తప్పిస్తే కొత్త కొత్తగా వచ్చే మార్గాల్ని, కొత్త కొత్తగా వచ్చే సాంప్రదాయాల్ని, కొత్త కొత్తగా వచ్చే ఐడియాలజీస్ ని మనం తీసుకోం. కొంతమంది అంటారు బాగా మేధావులే, స్వర్గము లేదు నరకం లేదండి, ఇక్కడే స్వర్గము నరకము అంతా ఇక్కడే ఉంది, ఇంకేమీ లేదు. బాగా పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా కొంచెం మోడర్నైజ్ చేసి చెప్తుంటారు. మనం వాటిని అంగీకరించాం. శాస్త్రాల్లో ఏమి చెప్పారో దాన్నే మనం అంగీకరిస్తాం. కాబట్టి శ్రీ గురు సత్సంగం యొక్క అంటే ఒక హృదయం, ఒక ఐడియాలజీ ఏంటంటే ఋషులు చెప్పిందే మనం అంగీకరిస్తాం, శాస్త్రం చెప్పిందే మనం తీసుకుంటాం, వేదంలో ఏం చెప్పిందే అదే మనకు స్టాండర్డ్. అంతేగాని అభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలు ఇక్కడ ఇంపార్టెంట్ కానే కాదు. వ్యక్తి ఆరాధన, వ్యక్తి అనేది శ్రీ గురు సత్సంగంలో ఇంపార్టెంట్ కాదు. నేను కూడా ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పేది వేదం విహితమైనటువంటి విషయాలు చెప్పినప్పుడే వాటిని మీరు స్వీకరించాలి. లేకుంటే మీరు దాన్ని కూడా స్వీకరించాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను, నా అభిప్రాయంగా చెప్పినప్పుడు నా అభిప్రాయం చెప్తాను. అది మీరు తీసుకోవడం తీసుకోవడం మీ ఇష్టం. కాబట్టి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు, అనుభవాలు ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా శాస్త్ర ప్రకారం ఏమి ఉండొద్దు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం శాస్త్రం ఏం చెప్పిందో అదే మాత్రం గ్రహించాలి. ముందుగా నేను ఈ శ్రీ గురు సత్సంగం రావడానికి ఒక్క 10 నిమిషాల్లో నేను ఆ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. సో మీకు క్లారిటీ రావాలి. నేనేంటి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడ ఏంటని. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మొట్టమొదట చేసినటువంటి సాధన 2014-15 ఆ సమయంలో వాల్మీకి రామాయణాన్ని ఏదో కారణం, నాకేదో ఒక జీవితం పట్ల ఒక భయమో, ఏదో చిన్న సమస్య ఏదో వచ్చినప్పుడు నేను వాల్మీకి రామాయణాన్ని పారాయణ ప్రారంభం చేశాను. వాల్మీకి రామాయణ పారాయణ చేశాను. యుద్ధకాండ అయిపోయింది. పట్టాభిషేక సరిగా చదువుకోవడం. మళ్ళీ ఎందుకో ప్రేరణ ఏంటంటే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దామని మళ్ళీ బాలకాండ మొదటి సరిగా మళ్ళీ కంటిన్యూ చేయడం. మళ్ళీ యుద్ధకాండ అయిపోతుంది, మళ్ళీ బాలకాండ చేయడం. మధ్యలో సుందరకాండ ఒకసారి చేయడం, లేకుంటే మళ్ళీ ఆధ్యాత్మ రామాయణం చేయడం, తులసి రామాయణం చేయడం. ఇలా అంటే నేను చేసిన సాధన ఏంటంటే మొత్తం రామాయణ పారాయణ చేశాను. ఎంతకాలం చేశానంటే సుమారు 3-3.5 సంవత్సరం కాలం విడిచిపెట్టకుండా చేశాను. అది ఎలా చేశానో ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం. అంటే ఎన్నో పనులుంటాయి మనకు. ఎన్నో పనులు ఉన్నా సరే ఎక్కడ ఏదో మీటింగ్‌కెళ్తాం, ఎక్కడో పెళ్ళికెళ్తాం, అక్కడ రోజు ట్రావెలింగ్‌లో ఉంటాం. ట్రావెలింగ్‌లో ఉన్నా సరే ఎక్కడో మొబైల్‌లో చిన్న ఫోటో తీసుకొని ఆ పుస్తకంలో ఉన్నది మొబైల్ చూసుకుంటా ఏదో చదివేసుకోవడం, ఎక్కడో మూలలో బుక్ ఓపెన్ చేసి అక్కడ పారాయణ చేసుకోవడం. అంటే ఇంక విడిచిపెట్టకుండా పరిస్థితి ఏదైనా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ప్రతిరోజు విడిచిపెట్టకుండా 3 సంవత్సరాల కాలం రామాయణం పారాయణ జరిగిపోయింది. అసలు ఎందుకు చేశానో కూడా నాకు తెలీదు. అలా జరిగిపోయింది. ఇక్కడ జరిగిన తర్వాత నేను అప్పుడేదో చిన్న భయం కోసం చేశాను. చేసిన తర్వాత ఆ కారణం కూడా పోయింది. అది ఎందుకు చేశానో కూడా గుర్తు రావట్లే. ఈ మధ్య ఎందుకు ఇవన్నీ చేశానని వెనక్కెళ్తే అసలు ఆ రీజన్ కూడా నాకు గుర్తు రావట్లా. అంత రీజన్ కూడా పోయిందది. ఏంటో మరి. ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఈ రామాయణ పారాయణ చేసిన తర్వాత నా జీవితంలోకి దత్తాత్రేయ స్వామి వచ్చాడు. ఈయనెందుకొచ్చాడో ఆయనేంటో నాకేం తెలియట్లేదు. ఇక్కడ నాకేంటంటే ఒక చిన్న ప్రేరణొచ్చింది. గురుచరిత్ర పారాయణ చెయ్యి అనేటటువంటి ఒక చిన్న ప్రేరణొచ్చింది. ఈ ప్రేరణతో ఏంటి గురుచరిత్ర ఏంటి అని నేను చూశాను యూట్యూబ్‌లో, అది ఏదో చెప్తున్నారు బాగానే ఉంది ఇదేదో అని. నేను వెంటనే గురుచరిత్ర పారాయణ పుస్తకం కొనుక్కున్నాను. ఆ రోజు బుధవారం లక్కీగా. అక్కడ గురువారం నుంచి మళ్ళీ ప్రారంభం చేయాలి. నేను వెంటనే కొనుక్కొని పారాయణ చేయడం జరిగింది. సప్తాహ పారాయణ వారం రోజు చేశాను.
నాకు చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా వేసింది గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాత. ఇంకా దత్తాత్రేయ స్వామి పూర్తిగా నన్ను జీవితంలోకి వచ్చాడు. తర్వాత నేను ఇలా వేరే ఉంటా. వాళ్ళ కోసం మనం పారాయణ చేయడం కూడా మనం ప్రారంభం చేశాం. ఈ ఈ వేరే వాళ్ళ కోసం మనం పారాయణ చేస్తున్నప్పుడు కూడా చాలా అద్భుతాలు జరిగాయి. అంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు, ఒక ఆవిడ సునీత అని ఉన్నారు. ఆవిడ ఉందో లేదో నాకు ఇక్కడ తెలియదు. క్లాస్‌లో ఉన్నారో లేదో. అంటే ఫస్ట్ బ్యాచ్ అనమాట. అంటే 3 స్టేజ్‌లో జరిగింది ఈ సత్సంగం కార్యక్రమం. ఇది థర్డ్ స్టేజి. అందుకని చెప్తున్నా. స్టేజ్ 1లో మనం అలా చేసాం. ఆన్‌లైన్‌లో చేసాం. అప్పుడు కోవిడ్ సమయంలో చేశాం. అప్పుడు కోవిడ్‌లో చాలా మంది బాగా కొంచెం క్రిటికల్‌గా ఉన్న పేషెంట్‌లకి ఈ శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే వాళ్ళు అద్భుతంగా డాక్టరు వదిలేసిన వాళ్ళు కూడా బతికి బయటపడ్డారప్పుడు. ఇంకొక ఆవిడైతే 12 సంవత్సరాలుగా సంతానం లేక ఇబ్బంది పడుతుంటే మన సత్సంగంలో శ్రీ గురు చరిత్ర పారాయణ చేసి మూడో రోజుకే ఆవిడ కన్సీవ్ అయింది. ఇటువంటి అద్భుతాలు చాలా జరిగాయి. గురు చరిత్ర పారాయణతోనే మనకు అద్భుతాలు జరిగాయి. అప్పుడు వాళ్ళేం చెప్పారంటే, ఎలాగో గురుచరిత్ర పారాయణ చేశాం గదండీ! ప్రతి వారం కూడా ఏదో ఒకటి మీరు చెప్పండి అని వీళ్ళడిగారు. ఏం చెప్తాంలే ఇప్పుడు ప్రతి వారం అంటే ఏం చెప్తాం? మనకు వేరే పనులు ఉంటాయా? అని సరే, సరే అన్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. నాకొక ఇన్నర్ వాయిస్ లాగా ఒకటి ఇనపడుతుంది. ఆ ఇన్నర్ వాయిస్‌లో వచ్చినటువంటి విషయం ఏంటంటే, "నువ్వు సత్సంగం చెయ్యి. దిస్ ఈజ్ ఆర్డర్." ఈ సత్సంగం చెయ్యి అనేది ఒక ఆర్డర్‌లా వచ్చింది లోపలికి. ఈ ఇది ఆర్డరు ఏంటో మరి అది నేను ఫాలో అవుతున్నాను. ఇది ఆర్డర్ అనేది నిజంగా ఎంతవరకు ఇప్పుడు నాకు అనిపించొచ్చు కదా! ఏదో హిస్టీరియా పేషెంట్ లాగా నాకేదో అనిపించేస్తే నేను చేసుకుంటా పోతా ఉంటే ఎలాగా? అసలు అలాగని సత్సంగం వీళ్ళు అడిగారు. సరే మనకు అనిపిస్తుంది లోపల నుంచి ఏదో చేద్దాంలే అని అనుకున్నాను. మొదటి మొదటి రోజు, ఆ రోజు గురువారం చేయాలి. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఏం చెప్పాలి? ఏంటి వీళ్ళకి ఏదో సత్సంగం అంటున్నారు. సత్సంగం స్వరూపం ఎలా ఉంటుందో నాకు తెలీదు. అంతవరకు నేను ఏదో వినడమే గాని, నేను సత్సంగ్ అటెండ్ అయ్యి నాకేమీ తెలీదు. సర్లే మామూలు వీళ్ళు అంటా ఉంటారు మామూలే అనేసి నేనింగ ఫ్లైట్ మోడ్‌లో పెట్టేసి నేను వీడియో రికార్డే చేద్దామని చేసుకుంటున్నా. వీడియో రికార్డ్ చేస్తే వెంటనే క్విట్ అయిపోతుంది. మళ్ళీ ఏదో చూసా స్పేస్ ఏమైనా ఉందా లేదా అని. స్పేస్ అంతా బానే ఉంది. మెమరీ ఉంది. మళ్ళీ వీడియో ఆన్ చేసి స్టార్ట్ చేశాను. మళ్ళీ వెనక్కెళ్ళిపోద్ది. మళ్ళీ మూడోసారి చేశాను. మూడోసారి కూడా వెనక్కెళ్ళిపోయింది. ఇదేదో టైం బాలేదు మనకని, నేను మళ్ళీ ఆ ఫ్లైట్ మోడ్ తీసేసి, వద్దులే వీడియో మళ్ళీ చేసుకుందాంలే అని వెనక్కొచ్చేసాను. వెనక్కొస్తే ఆల్రెడీ ముగ్గురు, నలుగురు నాకు మెసేజ్ పెట్టారు. ఈరోజు సత్సంగం ఉందన్నారు కదండీ! ఎన్ని గంటలకు? ఇంకా లింక్ రాలేదు మాకు అని. ఓకే. మనం ఏదో వాళ్ళు అంటే నేనేమనుకున్నా అంటే ఎవరింటారు మనం చెప్పేదిప్పుడు? వాళ్ళెవరు? ఎందుకింటారు? వాళ్ళకేం పని లేదా? వాళ్ళేదో బిజీగా ఉంటారు. మనం ఎందుకులే ఏదో అని వదిలేసాను నేను లైట్‌గా. మనకు కూడా ఏదో చేయాలనిపిస్తుంది గానీ, ఇనేవాళ్ళు ఎవరుంటారులే అనేసి లైట్ తీసుకున్నాను. కానీ వాళ్ళు నలుగురు రెడీగా ఉన్నారు పాపం. వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. వెంటనే ఒక 5 నిమిషాలండి అండ్ లేట్ అయిందని నేను వెంటనే గూగుల్ మీట్ లింక్ అప్పటికప్పుడు ఇచ్చేసి 4 విషయాలు ఏదో చెప్పాను. ఇప్ అప్పటినుండి రోజు ప్రతి గురువారం కూడా సాయంత్రం 6:30కి నేను సత్సంగం చేయడం అనేది బాగా ఫిక్స్‌డ్‌గా పెట్టుకున్నాను. కానీ ఇప్పటికి నాకు ఏంటి ఇప్పుడు నాకు లోపల నుంచి ఏదో వచ్చింది పెట్టమని, ఇలా చేయమని, అలా చేయమని. మరి ఎంతవరకు దాన్ని మనం నమ్మాలి ఏంటి అని నేను సరే దాన్ని అంగీకరిస్తున్నా. ఈ విధంగా కొంతకాలం సత్సంగం నడిచింది. ఈ సత్సంగంలో కూడా మాకు అద్భుతాలు జరిగాయి. ఇక్కడ నేను అప్పుడే అనుకున్నా. సరే ఇప్పుడు నాకు లోపల నుంచి ఒక ఇదొచ్చింది. నేను చేస్తాను. నాకెంత కెపాసిటీ ఉంటే అంత నేను చేస్తాను. కానీ అది నా చేత ఎప్పుడు చెప్పించాలో, ఎంత చెప్పించాలో అది నువ్వు చూసుకో. నాకు సంబంధం లేని విషయం. నేను దీన్ని ఎక్కువగా నేను ఓన్ చేసుకోవడం లేదు అంత స్పష్టంగా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆహ్, స్ప కమ్యూనికేషన్ నాకర్థమైంది. అది నేను ఆయనకి జెప్పా. సరే ఓకే. అది ఒకరోజు ఎలా మనకు స్పష్టతొచ్చిందంటే, నేనొకసారి ఆ రోజు గురువారం పారాయణ చేయాలి. అంటే సత్సంగం చేయాలి. నేనేదో పుస్తకంలో ఉన్న విషయం చెప్దామని కాలేజీకి పట్టుకెళ్ళా ఆ పుస్తకం. ఏదో అండర్‌లైన్ చేసుకున్నాను. వచ్చేటప్పుడు ఆ పుస్తకాన్ని అక్కడ మర్చిపోయొచ్చాను. సాయంత్రం 6 అయిపోయింది. పుస్తకం తీసుకురాలేదు. చేతిలో ఏమీ లేదు. అండర్‌లైన్ చేసుకున్న పాయింట్లు ఉంటాయి కదా! చెప్పడానికి. ఇప్పుడు నాకు పరీక్ష ఏంటి? ఇప్పుడు నేను ఎలా చెప్తానో ఈయన టెస్ట్ చేస్తాడా ఇప్పుడు? అని అనుకున్నా నేను. సరే ఇప్పుడు ఆయన నన్ను టెస్ట్ చేయడం ఏంటి? నేనే ఆయన్ని టెస్ట్ చేస్తే పోలా? ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక మాట చెప్పుకున్నా గదా! నువ్వు ఏం చెప్పిస్తే అది నేను చెప్తా. నువ్వు నాకు నేను ఎంతవరకు ఉపయోగపడగలనో అంతవరకు నన్ను ఉపయోగించు. ఇది నా పాయింట్ అనమాట. ఆల్రెడీ అలా చెప్పాం గదా! ఇప్పుడు నువ్వు నా చేత ఏం చెప్పిస్తావో చూస్తా. గుర్తురాదనుకో ఆ! హ్మ్. అంటా. నాకేం అవమానం లేదు. నాకేమి సిగ్గు, ఎగ్గు ఏమీ లేదు.
నువ్వు చెప్పితే చెప్తాను, సరే నీ ఇష్టం అనేసి నేను నిబ్బరంగా కూర్చున్నా. ఆ రోజు సత్సంగం స్టార్ట్ చేసాం. చేస్తే సుమారు గంట గంట 10 నిమిషాల పాటు ఏకధాటిగా సత్సంగం వెళ్ళిపోయింది. ఆ రోజు బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. ఏ ఒక్క పాయింట్ నేను ఏదైతే అండర్లైన్ చేసుకున్నానో అవి ఏది మిస్ అవ్వకుండా బ్రహ్మాండం చేశాను. ఆ రోజు ప్రత్యేకంగా అందరూ కూడా ముగ్గురు నలుగురు, నేను ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ అడగను. ఏంటండి మీరు ఎలా విన్నారు, బాగా అర్థమైందా, ఈ ఫీడ్బ్యాక్ తీసుకునేది అలవాటు ఎప్పుడు లేదు. వాళ్ళు ఆన్ చేసి ఈరోజు చాలా బాగుందండి మాకు అని. ఒకరైతే రమణ మహర్షి ఎప్పటి నుంచి ఏదో చెప్తున్నాడండి, ఆ స్పష్టత మాకు ఎప్పుడు వచ్చిందని. ఇంకొక ఆయన భగవద్గీతలో రెండు సందేహాలు ఎప్పటి నుంచి ఉన్నాయండి, అది నా కోసమే మీరు చెప్పినట్టు అనిపించింది. ఈ ఈ వాళ్ళ సందేహాలు వాళ్ళకు క్లియర్ అయిపోయినాయి. కాబట్టి నాకు స్పష్టత వచ్చింది. ఓకే, మనల్ని పనిముట్టుగా వాడుకుంటున్నాడు కాబట్టి మనము ఈ సిస్టంలో ఇలా మనం బెండ్ అయి ఉంటే సరిపోతుంది. ఆయన మనల్ని ఎలా ఉపయోగించుకుంటాడో అలా ఉపయోగించుకుంటాడు అనేది స్పష్టత వచ్చింది. ఆ తర్వాత ఈ ఇన్నర్ వాయిస్ అని చెప్పాను కదా, ఈ వాయిస్ కూడా అది సత్యమైన వాయిసే అని నేను డౌట్ ఉంది. నాకు అనిపించిందా ఈ నిజంగా ఏమైనా ఉందా అనేసి నాకు సందేహం. అది కూడా చాలా సార్లు ఆయన నివృత్తి చేశాడు. అయన్నీ కూడా చెప్తాను ఎప్పుడన్నా. అంటే ఇప్పుడు అంటే ఎగ్జామ్‌లో మార్కులు వేస్తూ ఉంటే నేను మార్కులు తప్పేశాను. ఒక 10 మందికి ఏసేసాను. తప్పుగా ఏసాను. ఒకరికేసేస్తే వెంటనే ఒక వాయిస్ వచ్చింది. "నంబర్ 25కి ఎంతేసావో చూడు" అనింది. 25కి ఎంతేసానా? చూద్దాం ఏమని చూస్తే రాంగ్ ఏసాను. ఆ తర్వాత నెక్స్ట్ నంబర్‌కు తప్పేసాను. ఆ నెక్స్ట్ నంబర్‌కు తప్పేసాను. మొత్తం 10 మందికి తప్పేసాను. అది సత్యమే కదా! అంటే ఆ వాయిస్ అనేది నాకు భ్రమ అని ఎలా అనుకుంటాను? అది స్పష్టం. కాబట్టి ఇలాంటిది 2, 3 సార్లు ఒక అంటే నా డ్యూటీ విషయంలో 2, 3 సార్లు కరెక్షన్ అయింది. తర్వాత నా పర్సనల్ లైఫ్‌లో కూడా మా అబ్బాయి 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాస్తుంటే 3 హాల్ టికెట్లున్నాయి. నాలుగో హాల్ టికెట్ తీసి బ్యాగ్‌లో పెట్టు అనొచ్చింది వాయిసు. మరీ చాదస్తం ఎక్కువైపోద్ది నీకు, మళ్ళీ అన్ని దగ్గర వాడి దగ్గర ఉన్న మళ్ళీ ఇది కూడా పెట్టాలా? సరే పెట్టా, వచ్చింది కదా! పెట్టేసాను. బ్యాగ్‌లో పెట్టేసాను. ఆ రోజు ఏమైందంటే వాడు ఆ ఉన్న హాల్ టికెట్లు అన్నీ బ్యాగ్‌లో పెట్టేసి అలా లాక్ చేసి బస్సులో బయలుదేరిపోయాడు. ఈ టిఫిన్ చేసేటప్పుడు తీసి టిఫిన్ చేసేసి, అంటే వాడు ముందుగా వెళ్ళిపోతాడు. నేను తర్వాత టిఫిన్ పట్టుకెళ్తానన్నమాట. ఆ బాక్స్‌లో ఇది పెట్టాను ఆ బ్యాగ్‌లో. అప్పుడు తినేసి వాడు చేయి తుడుచుకుందాం ఏదో పేపర్ ఉందని చూసాడంట. చూస్తే హాల్ టికెట్ ఉంది. మన దగ్గర హాల్ టికెట్ ఉండాలి కదంటే హాల్ టికెట్ లేదు వాడి దగ్గర. ఈ పెట్టిన హాల్ టికెట్‌లోనే వాడు ఎగ్జామ్ రాసాడు అప్పుడు. తర్వాత వచ్చి అడిగాను, "నువ్వెందుకు పెట్టావని?" "ఎందుకో పెట్టాలనిపించి పెట్టానురా" అని అన్నా. అంటే తర్వాత విషయం అంతా చెప్పాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు పర్సనల్ విషయాలేం తీసుకోవద్దు దయచేసి. అంటే అక్కడ నువ్వు చూస్తున్నటువంటి ప్రేరణ ఏదైతే ఉందో, లేకుంటే ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, అది కొంచెం సత్యం అని నాకు చెప్పడానికే ఇవన్నీ కూడా చూపించాడేమో అని తర్వాత నాకు అర్థమైంది. ఒరేయ్! నువ్వేం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, డౌట్ పడొద్దు. ఒక క్లియర్ కమ్యూనికేషనే ఇస్తున్నాను నేను అని. అంటే ఇంక అస్తమానం అదే ఉంటుందని జీవితం అంతా ప్రతిదానికి ఏదో వాయిస్ వస్తుందని నేనేం చెప్పట్లా. అయేం రావట్లేదు. ప్రేరణ వస్తే వస్తది. అప్పుడు మనకు తెలుస్తది. అదే విధంగా రామనామం కూడా మనం చేయాలనేది అలాగే వచ్చింది. అది అలాగే జరిగింది. కాబట్టి హోపనోపనో చేసిన వాళ్ళకి కొంతమంది అర్థమవుతుంది. ఇన్‌స్పిరేషన్ అని అక్కడ అంటాం. ఇన్‌స్పిరేషన్ అని, డేటా అని. ఇన్‌స్పిరేషన్ అంటే భగవంతుడి నుంచి వచ్చేది మనకి ఇన్‌స్పిరేషన్. ఆ తేడా మనకు తెలుస్తది. స్పష్టంగా తెలుస్తది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాకనిపిస్తుందా? లేకుంటే ఇది డివైన్ నుంచి వస్తుందా? అని మనకు తెలుస్తుందనమాట. అంటే కొంచెం చేస్తే. అలాగా ఈ ఇన్‌స్పిరేషన్ లాగనమాట. కొంచెం క్లారిటీ ఉన్న వాయిస్ తోటి మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ అంతే. సరే ఇది ఇంతవరకు ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సత్సంగ్ ఇలా జరిగింది. ఆ తర్వాత ఈ సత్సంగంలో కొంచెం సభ్యులు తగ్గిపోయారు. నంబర్ తగ్గారు. ఇంచుమించు సంవత్సరం చేశాం ఎలాగో. ఆ తర్వాత ఒక శివరాత్రికి 22 సంవత్సరం శివరాత్రికి మా పక్కన 8 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంటది. పరిమెల్ల అనే విలేజ్. మన సత్సంగ సభ్యులు చాలా మంది ఆ గ్రూప్‌లో ఇప్పుడు మనకు ఉన్నారిక్కడ. అక్కడ ఎవరో అంటే అక్కడ శివరాత్రికి ఖాళీగా మరి ఉత్సవాలవి చేస్తూ ఉంటామండి. ఎవరన్నా ఒక మనిషిని తీసుకొచ్చి 4 మాటలు చెప్పిస్తే బావుంటుంది అని వాళ్ళెవరో సలహా ఇచ్చారంట. అది ప్రైవేట్ టెంపుల్. ఆయన నాకు ఫోను చేసి, "మీరు రావాలండి ఒక 3 రోజులు ఒకసారి ఇక్కడ 4 విషయాలు చెప్పండి" అని పిలిచారు. సరే ఎళ్ళాను. ఒక 3 రోజులు ఏదో ఒక రోజు టాపిక్ తీసుకొని మనం అలా చెప్పడం జరిగింది. ఆ ఉత్సవం పూర్తయింది. ఆ తర్వాత వాళ్ళేంటన్నారంటే, "ఏవండీ ఇక్కడ మాకు ఈ మెంబర్స్ ఇక్కడ భక్తులు బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఒక 30 మంది వరకు ఉన్నారు. మీరు రెగ్యులర్‌గా కొంత టైమ్ ఇచ్చి సత్సంగ్ అలాగా ఏదైనా చేయండి ఇక్కడ" అని అడిగితే, సరే మనం ఎలాగో ఆన్‌లైను ఇప్పుడు అక్కడ తగ్గిపోయింది కదా! ఇక్కడ చేద్దాం సత్సంగం అని చాలా లాంఛనంగా, చాలా అద్భుతంగా సత్సంగాన్ని మనం అక్కడ ఆఫ్‌లైన్ సత్సంగం. ఇది ఫేజ్ 2 సత్సంగాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. అది చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సభ్యులు సుమారు ఒక 30, 35 మంది వరకు రామనామాన్ని జపం చేయడం, రాయడం చేశారు. ఇప్పుడు మేమందరూ కలిసి ఇంతవరకు 13,00,00,000 రామనామ జపం చేయడం జరిగింది. 13,00,00,000 చేశాం.
అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట రోజు మేము అంతకు ముందు 4 నెలల నుంచి చాతుర్మాస దీక్షలాగా తీసుకొని మేము రామనామాన్ని జపం చేస్తూ ఆ తర్వాత ఆ యాగం ఒక యజ్ఞం చేసి అందరూ కూడా ఈ ఒక పూర్ణాహుతి చేసుకొని దాన్ని అద్భుతంగా సఫలీకృతం చేసుకున్నాం. అప్పటికే 12-11 కోట్ల రామనామం మేము చేయడం జరిగింది అందరూ కలిసి. ఇప్పుడు ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది. ఈ రామనామం ఏంటంటే ఒక్కొక్క ఒక కోడ్ ఒకటి ఇస్తాం. అది 20, 40, 50 ఇలా కోడ్ నంబర్లు ఉంటాయి. ఈ కోడ్ నంబర్లు ఎంటర్ చేసి వాళ్ళ రామనామ జప సంఖ్యను ఒక గూగుల్ ఫామ్ లో ఎంటర్ చేస్తే మనకు షీట్ లో వచ్చేస్తుంది. ప్రతి వారం కూడా వాళ్ళు ఎంత కౌంట్ చేశారో మనం గ్రూప్ లో మనం పెడుతూ ఉంటాం. ఈ ఇంతకుముందు సత్సంగ్ గ్రూప్ లో కూడా కొంతమంది మాన్యువల్ గా పెడుతూ ఉంటారు. అంటే 13 నంబరు ఇంత చేశారు, 14 నంబర్ ఇంత చేశారు అని వాళ్ళు పెడుతూ ఉంటే మీకు కొత్త వాళ్ళకి ఎవరికి ఏం అర్థమైంది ఇది ఏంటిది అని. నేను చూశాను ఆ గ్రూప్ లో. ఇప్పుడు 144 6 1,80,000 1,80,000 పెడుతున్నప్పుడు వీళ్ళేదో వాళ్ళ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నారు. వీళ్ళకి ఏం తెలుసు మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నారు, అదే మొబైల్ నంబర్ అనుకోని. అంటే అది రామనామం జప సంఖ్య చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎవరైతే గూగుల్ ఫామ్ యాక్సెస్ చేయలేరో వాళ్ళు గ్రూప్ లో మాన్యువల్ గా పెట్టేస్తే నేను దాన్ని తీసి మళ్ళీ గూగుల్ ఫామ్ లో నేను పెట్టేసుకుంటాను. వాళ్ళకు కొంత ఏజ్డ్ పీపుల్ కి తెలియదు కాబట్టి వాళ్ళు అలా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. ఈ విధంగా రామనామాన్ని మేము గట్టిగా పట్టుకోవడం జరిగింది. రామనామము మనకు సర్వ జగద్ రక్ష అన్ని చాలా గొప్ప అనుభూతులు కూడా మన వాళ్ళు ఈ రామనామ జపం చేసిన తర్వాత వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు. పరిమళ నుంచి వచ్చినటువంటి మన సత్సంగ సభ్యులు చాలా మంది ఇక్కడ ఇంట్లో ఉన్నారు. కొంతమంది పాపం అటెండ్ కాలేని వాళ్ళు ఉన్నారు. రేపు నేను పరిమళ వెళ్తున్నా. అక్కడ వాళ్ళకు కొన్ని మాటలు చెప్పి వస్తాను. చాలా మంది రికార్డ్ వీడియోస్ కూడా మరి వింటూ ఉంటారు. సరే, ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ మన సత్సంగం. తర్వాత ఏంటంటే సత్సంగం పూర్తిగా బంద్ అయింది, ఆగింది పూర్తిగా. ఎందుకంటే నాకు ఒక ఆల్టర్నేట్ కెరీర్ కాబట్టి నేను లైఫ్ కోచ్ గా ఏదో చేయాలని లైఫ్ కోచింగ్ లోకి వచ్చాను. ఈ లైఫ్ కోచింగ్ లోకి వచ్చినప్పుడు ఆల్రెడీ ఎన్ఎల్పి ట్రైనర్ ఎప్పటి నుంచో 2008లో నేను ఎన్ఎల్పి ట్రైనర్. నాకు సబ్ కాన్షియస్ మైండ్ ఈ సబ్జెక్ట్ బాగా పరిచయం ఉన్న సబ్జెక్టే. కానీ దీని మీద మన లైఫ్ కోచింగ్ చేయాలంటే దీంతో పాటు మనకు లా ఆఫ్ అట్రాక్షన్, హోప్ నోపున కొన్ని టూల్స్ మనం నేర్చుకోవాలి అని ఈ ఈ టూల్స్ మీద కొంత క్లాసెస్ అటెండ్ అవ్వడము, ఇంటర్నేషనల్ క్లాసెస్, జోవైటాలి క్లాసెస్ ఇవన్నీ అటెండ్ అవ్వడము, ఆ తర్వాత బుక్స్ తెప్పించుకోవడము, చదవడము, ఈ దీని మీద కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడం జరిగింది. పెంచుకున్న తర్వాత ఈ లైఫ్ కోచింగ్ చెప్తూ క్లాసుల్లో ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన లైఫ్ కోచింగ్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్, హోప్ నోపును, మన గోల్స్, మనకున్నటువంటి కోరికలు ఎలా తీర్చుకోవాలి, మనకున్నటువంటి సమస్యల నుంచి ఎలా మనం బయటపడాలి, దానికి మన మనసే ప్రధానం. ఇక్కడ మన ఎమోషనల్ లెవెల్లో మనం ఏం చేస్తే అవి పోతాయి అనే సబ్జెక్టు బాగా పూర్తిగా మనం చేయడము, ఇక్కడ రిజల్ట్ పొందడం కూడా జరిగింది. నాకు వచ్చింది, నేను చెప్పినటువంటి క్లాస్ విన్నటువంటి వాళ్ళకి వచ్చింది. 1-to-1 కౌన్సిలింగ్ నాకు వచ్చి నేను చెప్పిన తర్వాత వాళ్ళకు ఫలితాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఏంటి ఆలోచన అంటే కేవలం రామనామం జపము, ఈ ధ్యానము చేస్తూ గురుచరిత్ర పారాయణ చేస్తూ ఫలితాలు వైపు వచ్చాయి మనకు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇటువంటి రెమెడీస్ ఇటువంటి వాటి వల్ల కూడా మనకు ఫలితం వచ్చింది. ఇప్పుడు నేను ఏమిటంటే ఈ రెండింటిని, ఈ లా ఆఫ్ అట్రాక్షన్, హోప్ నోపుని తీసుకొచ్చి మన భక్తిలో కలిపేసి శ్రీ గురు సత్సంగంలో ఒక భాగంగా చేస్తే రిజల్ట్స్ ఇంకా మనకు చాలా ఫాస్టర్ గా వస్తుంది కదా. ఎందుకంటే భక్తిలో ఉన్నటువంటి ఆ గ్యాప్స్ నేను గుర్తించాను. మనకు సహజంగా మనం గుడికి వెళ్తాం, బొట్టు పెట్టుకుంటాం, ఏ ప్రదక్షిణ చేస్తాం, అన్నీ చేస్తున్నాం. కానీ నేను ఎప్పుడైతే హోప్ నోపునో లా ఆఫ్ అట్రాక్షన్ లో కొద్ది డీప్ గా వెళ్ళాను, డీప్ గా వెళ్ళే కొద్దీ నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తి మార్గంలో ఉన్నటువంటిదే కనబడుతుంది. అసలు పూజ అంటే ఏంటి? పూజ అంటే కృతజ్ఞత. భగవంతుడికి ఇచ్చే కృతజ్ఞతే పూజ. భగవంతుడు చెప్పే థ్యాంక్సే పూజ. మనము లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం థ్యాంక్స్ గురించే మాడతాం. ఎంత థ్యాంక్ఫుల్ గా ఉంటే మన జీవితంలో అంత డెవలప్ అవుతూ ఉంటది. దేనికి నువ్వు కృతజ్ఞతగా ఉంటే అది నీ జీవితంలో పెరుగుతూ ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం. మన ఋషులు ఏం చెప్పారు? నువ్వు భగవంతుడు కృతజ్ఞతగా ఉండు అని చెప్పారు. నువ్వు సమాజం బాగుండాలని కోరుకో అని చెప్పారు. సమాజంలో ప్రేమగా ఉండు అని చెప్పారు. మనకి ఇక్కడ కూడా అదే మనం చెప్తున్నారు. కాబట్టి నాకు ఎక్కడ చూసినా ఇక్కడ ఎంత డీప్ గా వెళ్ళినా ఓపెన్ ఓపెన్లో అసలు సమాజమే, ప్రపంచమే, నువ్వు చూస్తున్న ప్రపంచమే ఏమీ లేదు. నీకు ఉన్నటువంటి అంత ప్రపంచం, ఆలోచనలకి స్వరూపమే నీకు కనబడుతున్న ప్రపంచం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని ఋషులు ఎప్పుడో చెప్పారు. నాకు అన్ని కూడా ఇక్కడికే వచ్చేస్తున్నాయి మళ్ళీ. ఎంత డీప్ గా వెళ్లే కొద్దీ ఓపెన్ ఓపెన్ లో, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫైనల్ గా నేను ఈ భక్తి మార్గంలోకి వచ్చేస్తున్నా. అంటే ఇక్కడ లేనిది అక్కడ ఏమీ లేదు, అన్ని ఇక్కడే ఉన్నాయి. కానీ మనము దీన్ని తెలుసుకొని ఎమోషనల్ గా ఫీల్ అవుతూ అలా చేయట్లా. అంటే భక్తిలో ఉంటున్నాం,
గుడికి వెళ్తున్నాం, క్యూలో వెళ్ళిపోతున్నాం, ఒకటి వేసేసుకుంటున్నాడు, ప్రదక్షిణ చేస్తున్నాడు, కౌంట్ చేసుకుంటున్నాడు, 1 2 3 4, 11 ప్రదక్షిణ చేసిన, 3 ప్రదక్షిణ చేసిన అన్నాడు. ఈ కౌంటింగ్ మీద దృష్టి, అక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేయాలి, ఏ భావంతో చేయాలి తెలియట్లేదు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలియట్లేదు. అసలు భగవంతునికి సమర్పణ ఎందుకు చేయాలి తెలియట్లేదు. సమర్పించడం అంటే భగవంతుడు ఎందుకు తీసుకోడుగా, నేను తీసుకోడు, ఆయన ఏం తీసుకోడు, మళ్ళీ మనకే. ఈ భావన అనేది ఎక్కడ నాకు కనపట్ల. ఇప్పుడు మనం చేసే భక్తిలో కూడా నేను చాలా లోపాలు చూశాను. భక్తిలో లోపం లేదు సుమా, మనం చేసే పద్ధతిలో లోపం అంటున్నాం, మన వ్యక్తిలో లోపం. ఋషులు మనకు కరెక్ట్ గా చెప్పారు, కానీ మనం దాన్ని మనం తప్పుదారిలో మనం తీసుకెళ్తూ ఉంటాం. వరలక్ష్మీదేవి అంటే వ్రతం చేస్తూ ఉంటారు కదా చాలా మంది. అమ్మవారికి మనకున్నటువంటి నగలన్నీ వేసేసి, డబ్బులన్నీ వేసేసి, తప్పులేదు, వేయాలి, నేను చెప్తున్నా వినండి. అవన్నీ అమ్మవారికి చేసి చాలా గొప్పగా చూడండి, చూడండి సరే ఎలా చేశాను అని అంటున్నాడు. నిజంగానే ఇప్పుడు చెప్తున్నాను, అమ్మవారికి అంత ఇచ్చా అంటున్నారు. లేకుంటే అమ్మవారికి మేకలు, కోళ్ళు కోసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. ఎందుకు చేస్తున్నారు అంటే, ఏం చేస్తున్నారు, అమ్మవారికి అండి, అమ్మవారికి ఇస్తున్నాం అంటున్నారు. అంటే వీడు అమ్మవారు తీసుకోడు, మళ్ళీ వీడే తింటాడని వీడు తెలుసు కాబట్టి పని చేస్తున్నా. కానీ నా ప్రశ్న ఏంటంటే, అమ్మవారు నిజంగా తీసేసుకుంటారు, నీకెవ్వరు. నువ్వు మేక ఇచ్చావనుకో, అమ్మవారు లోపల తీసేసుకుంటారు. నీకెవరు అంటే, నువ్వు మేక కోస్తావు, అమ్మవారికి మేక కోస్తావా? అంటే నీ స్వార్థంతోనే చేస్తున్నావు కదా ఇవన్నీ కూడా. ఎంత స్వార్థం. ఈ రోజు ఏదో ఉత్సవం వచ్చిందండి, అమ్మవారి లోకల్ అమ్మవారి ఉత్సవం. ఏదో డీజే పెట్టుకుంటా వచ్చారు, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ పాట. ఆ, నాకైతే కోపం వచ్చింది, నేను కొంచెం అరిచాను. మళ్ళీ వాళ్ళ పాట మార్చుకుని వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పక్క సందుకి వెళ్ళిన తర్వాత మార్చారు, ఏమో నాకు తెలియదు. అంటే ఈ భక్తి ఎక్కడుందంటున్నా. అందరూ భక్తులే అంటే, అందరూ గుడికి వెళ్ళే వాళ్ళే, అందరూ బొట్టు పెట్టుకునే వాళ్ళే, అందరూ కొబ్బరికాయ కొట్టే వాళ్ళే. ఎక్కడుంది అంటే, నిజంగా భగవంతుణ్ణి మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే భగవంతుని నింద చేస్తున్నాం. అంటే భగవంతుడు నాకు ఈ కష్టం పెట్టాడు చూసారా అని. వీడేమో కొత్త ఇల్లు కొనుక్కొని చూసారా ఎంత పెద్ద ఇల్లు కట్టాను అంటున్నాడు. అంటే ఈడు గొప్ప చేస్తే వీడి కష్టం వస్తే భగవంతుడికి ఏం పని లేదు అంటే, భగవంతుని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ. అంటే నాకు ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ హోప్ నోప్ కొంచెం డీప్ గా వెళ్ళామో, అసలు మన జీవితాన్ని ఎలా ఆలోచించాలి, మన భక్తిలో భగవంతుని ఎలా ఆరాధన, మన జీవితంలోకి భగవంతుని ఏ విధంగా తీసుకురావాలి, అసలు మన జీవితంలో భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఎందుకు ఉంటాడండి ఇప్పుడు? ఆ, వారానికి శివాలయం అంటే, సోమవారం అనుకోండి శివాలయంకి వెళ్ళిపోతాడు, మంగళవారం అనుకోండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోతాడు. వీడు ఎక్కడున్నాడు? వీడి జీవితంలో ఏ దేవుడు ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? అంటే ఏ గుడికి వెళ్ళొద్దని కాదు, తెలుసుకొని అన్నిటికీ వెళ్ళాలి. అంటే ఈ ఎక్కడున్నాడు ఇప్పుడు? భగవంతుడు వీడి జీవితంలో భాగమై ఉన్నాడా? మనము సత్సంగంలో అలా చేస్తాం. భగవంతుణ్ణి నీ జీవితంలో ఇంపార్టెంట్ ప్లేయర్ని చెయ్యి. ప్రతిదానికి భగవంతుడికి నువ్వు నివేదన చెయ్యి. ఇప్పుడు మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఈరోజు సత్సంగం ప్రారంభం చేసుకుంటున్నారు కదా, ఉగాది రోజు, అద్భుతమైనటువంటి రోజు. నేను చెప్పేది ఏంటంటే, మీకు కులదేవత ఉంటారు, గృహదేవత ఉంటారు, తర్వాత మీ గ్రామ దేవత ఉంటారు, మీరు ఆరాధించే ప్రధాన దేవత ఉంటారు. వీళ్ళందరి దగ్గర లేకుంటే మీ గురువు ఉంటారు, ఓ మంత్రం ఇచ్చిన గురువో లేకుంటే మీ కుల గురువో ఉంటారు. వీళ్ళకి మీరు వీళ్ళకి మానసికంగా అనుమతి తీసుకోండి. అనుమతి తీసుకోండి. అనుమతి తీసుకోండి. మీరు దయచేసి మీట్లో ఉండండి. వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోండి. ఇది మనం భగవంతుణ్ణి మన జీవితంలోకి తీసుకురావడం అంటే, ఇది మనం చేయాలి. మీరు ఏ చిన్న పని చేసినా, మీ కులదేవతకి, మీ గ్రామ దేవతకి, మీ ప్రధాన దేవతకి, మీ ఇంటి దేవతకి ఒక్కసారి చెప్పండి. ఇన్ఫర్మేషన్, ఒక అనుమతి తీసుకుని ఏ పని చేస్తున్నాను, మీ అనుమతి తీసుకుంటున్నాను, ఆయనే కాదండిగా, నీ అనుమతితో సత్సంగం తీసుకుంటున్నాను అని ఒక చిన్న అనుమతి తీసుకోండి. ఇప్పుడు ఈరోజు నా ప్రగాఢ విశ్వాసం ఏమిటంటే, మీ అందరి మీద దత్తాత్రేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అని నేను విశ్వసిస్తున్నా. లేకపోతే మీరు ఇక్కడికి రారు, మీరు ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. దత్తాత్రేయ స్వామి ఎప్పుడు కూడా చాలా ఫిల్టర్ చేస్తాడు, చాలా చాలా ఫిల్టర్ చేస్తాడు. ఏ చిన్న కలుపు మొక్క ఉన్నా ఒక చోటికి చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సత్సంగంలో నాకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఆ వ్యక్తిగతమైన అనుభవాలు చెప్తే బాగోదని నేను చెప్పట్లేదు. ఇలాగా అంటే దురుద్దేశంతో గాని, వేరే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడికి చేర్చినా ఉండనివ్వడు. కాబట్టి మీరు వచ్చారు అంటే దత్తాత్రేయ స్వామి మీ పర్మిట్ చేశాడు. మీరు దానికి కృతజ్ఞతగా ఉండండి. దత్తాత్రేయ స్వామి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. నన్ను చూసి ఒక ఆయన ఇలా చెప్పాడు, నిన్ను ఎన్నుకున్నాడు దత్తాత్రేయ స్వామి, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నువ్వు అహంకారం లేకుండా నువ్వు పనిచేయి అన్నాడు. అంతే, ఇంకేం మాట చెప్పలేం. చేస్తానని చెప్పాను. ఆయనకి ఏం తెలియదు, ఒకటే మాట చెప్పాడు, నిన్ను ఎన్నుకున్నాడు, అహంకరించుకో, అహంకరించుకో, ఎప్పుడు కూడా నేను గొప్ప ఫీల్ అవ్వకు, నువ్వు చెయ్యి. ఇదే నాకు వచ్చినటువంటి సందేహం. ఇది
ప్రేరణ కాదు, బయట ఒక వ్యక్తి ఎవరో తెలియదు, ఆ వ్యక్తి నాకు అలా చెప్పాడు, నేను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎప్పుడు కూడా అహంకరించుకో. అది సరే, అది ఎప్పుడు ఆ వాయిస్ ఆ మాట నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అహంకారం లేకుండా మనం చెప్పాల్సింది మనం 4 మాటలు చెప్పడమే. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, తర్వాతైనా సరే మీ గృహదేవతకి, మీ గ్రామ దేవతకి ఒక్కసారి నమస్కారం చేసుకుని ఏ చిన్న పని చేసినా సరే మీరు అనుమతి తీసుకోండి. రేపు ఒక సైట్ కొనడానికి వెళ్తున్నారు. మీరు ఒకరే ఎందుకు వెళ్తారండి? మీ జీవితంలో భగవంతుని ప్రదానం చేయండి. మీ ఇంటికి బాగా తెలిసినటువంటి, మీరు ఇంటికి బాగా ఒక ఆప్తుడు, ఒక మిత్రుడు ఉంటే మీరు ఏదన్నా పని చేస్తే ముందు ఆయన చెప్తారా చెప్పరా? చెప్పండి. మీ దేవుడు భగవంతుడు మీ విషయంలో ఎక్కడున్నాడు చెప్పండి. మీరే ఆలోచన చేసుకోండి. ఎక్కడ పెట్టారు మీరు భగవంతుణ్ణి? ఎక్కడ పెట్టారు? అంటే ఇప్పుడు ఏదైనా చిన్న విషయం కొనుక్కోవాలి, మీ అమ్మాయికి సంబంధం చూడాలి. వెంటనే అన్నయ్య గారు మా అమ్మాయి సంబంధం చూడాలండి, మీరే చూడాలి అంటే, అన్నయ్య గారు వాళ్ళు వీళ్ళు పక్కింటోళ్ళు వీళ్ళు ముందు వాళ్ళకి చెప్తున్నాం. లేకుంటే మన బంధువులు ఉంటారు, మా అన్న ఉంటాడు, లేకుంటే మా తమ్ముడు అక్క ఉంటాడు, ముందు చెప్పాలి. నాకు చెప్పలేదంటారా అంటాడు, కాబట్టి మనం చెప్పాలి. ఇదే అంటే వీళ్ళందరికంటే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ ఎవరు? ఆయన ముందు ఆయన చెప్పావు నువ్వు. ఇప్పుడు నేనేంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి ఒక రహస్యం. ఇప్పుడు మీరు ముందుగా భగవంతుడిని చెప్పేస్తే వచ్చేటటువంటి వెసులుబాటు ఏంటంటే, మీరు భగవంతుడిని మన జీవితంలో ఇంపార్టెంట్ రోల్ తీసుకురావాలి. ఆయన తీసుకొచ్చి ముందు పెట్టాలి. అన్నిటికంటే ప్రధానం ఆయన. ఇప్పుడు ఏమవుతే, రేపు ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందనుకో, ఆయన అడగొచ్చు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మీ అబ్బాయి మిమ్మల్ని అడగకుండా, మీకు చెప్పకుండా ఒకరికి ₹1,00,000 అప్పిచ్చాడు. ఆడు ₹1,00,000 తీసుకున్నాడు. మీ అబ్బాయి ఇవ్వట్లేదు. వచ్చి మిమ్మల్ని అడిగారనుకోండి, మీరు చెప్పే మాట ఏంటి వెంటనే? ఆడు తీసుకున్నప్పుడు నాకు చెప్పావేంట నువ్వు? ఇప్పుడు అడుగుతున్నావేంటి నువ్వు? అని అంటారు. నాకేం తెలుసు మీరు తీసుకున్నట్టు? నువ్వు తీసుకున్నప్పుడు నాకు చెప్పుంటే నేను దగ్గర ఇప్పిస్తాను. నాకు చెప్పావా? అని అడుగుతారు. ఎవరైనా అంతే. అంతేనా? భగవంతుడు కూడా అంతే. రేపేదైనా సమస్యొచ్చినప్పుడు నువ్వు అనుమతి తీసుకొని చేసావు. నువ్వు చెప్పావు కదా స్వామి! నేను చెప్పాను కదయ్యా నీకు. కాబట్టి భగవంతుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటాడు. కాబట్టి భగవంతుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆయన దగ్గర అనుమతి తీసుకోవడము తప్పనిసరి. ఏ చిన్న పని చేయండి. చెప్తే ఏమైంది ఇప్పుడు? చిన్న పని చేస్తే మన ఫ్రెండ్స్‌కో లేకుంటే మన బాగా ఆప్తులకో ఇలా చేస్తున్నా అండి, నేను అలా చేస్తున్నా అండి అని చెప్తారు కదా! ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, సైట్ కొందాం అనుకుంటున్నాను అని చెప్తారు కదా! మరి భగవంతుడికి చెప్పరే? అంటే ఆయనంత దూరం వాడా? అంటే దూరం వాడు అని నువ్వు అనుకుంటే దూరమే. నువ్వు దగ్గర వాడనుకుంటే దగ్గర వాడు ఎలా ఉండాలో అలా ఉండాలి కదా! నీ భావనలే నేను ఎక్కువ మాడతా. ఇక్కడ సత్సంగంలో భగవంతుడి పట్ల నీ భావన ఏంటి అని నేను ఆలోచిస్తా. కొంతమంది చూడండి, ఏదైనా ఇంట్లో చేస్తారు. ఏదైనా స్నాక్స్ ఏదైనా చేస్తారు. తీసుకొచ్చి దేవుడు దగ్గర పెడతారు. నైవేద్యం చేస్తారు. చాలా మంచి అలవాటు. అటువంటి వాళ్ళందరిని నేను అప్రిషియేట్ చేస్తా. కానీ మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, వాళ్ళకి స్నాక్స్ ఇచ్చినప్పుడు మంచినీళ్ళు పెట్టరా? మంచినీళ్ళు ఇవ్వరా అంటున్నా. అంటే భగవంతుడిని మీరెలా చూస్తున్నారు? ఆయన దాన్ని తినేసి ఏం చేయాలి ఇప్పుడు? మంచినీళ్ళు తాగడా? అంటే నువ్వు తాగడనుకుంటున్నావు. అసలు తిన్నే తినడనుకుంటున్నావు నువ్వు. కానీ పెట్టాలి కాబట్టి పెడుతున్నావు. నీ నీ భావనేంటి? అరెరే! దేవుడు మరి స్నాక్స్ తింటాడు. మరి మంచినీళ్ళు తాగుతాడు తర్వాత? స్నాక్స్ పెట్టండి. మంచినీళ్ళు గ్లాస్ పెట్టండి. ఇప్పుడు తీసుకుంటాడు. 2 తీసుకుంటాడాయన. నువ్వు తీసుకుంటాడనుకుంటే తీసుకుంటాడు. సీ భావగ్రాహి జనార్దనః. భవాని భావనాగమ్య. నీ భావాన్ని మాత్రమే స్వీకరిస్తారు. నువ్వు ఏ విధంగా భావన చేస్తే ఆ విధంగా భగవంతుడు భావనకి లొంగుతాడు. భగవంతుడు దేనికి లొంగడు, సర్వశక్తిమంతుడు. కానీ ఒక్క చోట లొంగిపోతాడు. దేనికి తెలుసా? భావన. నీ భావన అదైతే ఖచ్చితంగా లొంగిపోతాడు. ఈ భావన గురించి మొత్తం నేను ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపనో టెక్నిక్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. నీ ఎమోషన్ ఏంటి? నీ ఎమోషన్ ఏంటి? యూనివర్స్ విల్ అండర్‌స్టాండ్ ఓన్లీ యువర్ ఎమోషన్స్ అని అక్కడుంది. భావగ్రాహి జనార్దనః అని ఇక్కడుంది. తేడా ఏంటి? 2 ఒకటే. నీ భావాన్ని మాత్రం స్వీకరిస్తాడు. భవాని భావనాగమ్య. లలితా సహస్రనామంలో ఒక నామం ఆవిడకి. అమ్మవారే. నేను ఇక్కడ యూనివర్స్ అంటే అమ్మవారే అనుకుంటున్నాను. ఈ అమ్మవారిని భావన స్వీకరిస్తారని మీకు ఇక్కడే చెప్పారు. యూనివర్స్ విల్ అండర్‌స్టాండ్ ఓన్లీ యువర్ ఎమోషన్ నాట్ లాంగ్వేజ్ అంటున్నారు. నీ భాష అర్థం కాదు, నీ భావన అర్థమవుతుంది యూనివర్స్‌కి అంటున్నారు. ఇది తేడా ఏంటి ఇక్కడ? కాబట్టి నీ భావన ఏంటి? నీ భావన ఏ విధంగా చేస్తే ఆ విధంగా నీకు భగవంతుడు స్పందిస్తాడు. కాబట్టి ఇలా అన్నీ కూడా ఈ భావన గురించే మనం ఒక 2, 3 క్లాసులు కంటిన్యూస్‌గా మనం చెప్పుకోబోతున్నాం. అంటే భగవంతుడిని నువ్వు చూసే భావన ఏంటి? ఆ భావన కొద్దీ మనకు ఫలితాలొస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటంటే, మీరు ఏ చిన్న పని చేసినా భగవంతుడికి చెప్పండి. ఇన్ఫర్మేషన్.
లేకుంటే అనుమతి. నీ అనుమతితో నీ ఈ పని చేస్తున్నాను. నీ అనుమతితో సత్సంగంలో చేరాను. రోజు ఇదో నీ నామం రాస్తున్నాను. నన్ను అనుగ్రహించు. లేకుంటే నన్ను ఈ విధంగా ముందుకు శుభ పరంపర వచ్చేలా అనుగ్రహించు. శుభ పరంపర కావాలి మనకు. ఈ శుభం వస్తుంది. దీనివల్ల ఇంకో శుభం జరగాలి. దానివల్ల ఇంకో శుభం జరగాలి. కారు కొనుక్కుంటున్నాను. నాకు శుభ పరంపర కావాలి. దానివల్ల ఏది సమస్య రాకుండా నేను ఉండాలని దాని అర్థం. కారు కొనుక్కోవాలని అనుకుంటున్నాను అన్న విషయాన్ని, కోరికని ముందు ఆయనకి చెప్పాలి నువ్వు. ముందు మీ ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి కాదు చెప్పడం. లాస్ట్ లో కొనేసుకున్న తర్వాత కీ తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టేసి ప్రార్థన చేసుకొని అర్చన చేస్తే సరిపోద్దా? ముందు చెప్పలేదురా నువ్వు నాకు అండ ఆయన. అంటే నీతో మాట్లాడట్లేదు అనుకుంటున్నావు కాబట్టి ఇవన్నీ లేవు. భగవంతుడు నీతో మాట్లాడతాడు, కమ్యూనికేట్ చేస్తాడు. నీతో మాట్లాడగలిగే వ్యక్తి ఎలాగైనా సరే, నువ్వు ఏ ఏ చెత్త మాట్లాడినా వినేవాడు భగవంతుడు ఒకడే. కానీ నువ్వు మాట్లాడాలి నేర్చుకోవాలి. కాబట్టి వచ్చే సత్సంగంలో భగవంతుడితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయం, భగవంతుడికి మనం ఒక అందమైనటువంటి గుడి కట్టడం, ఒక ఒక 10 కోట్లతో ఖర్చుతో గుడి కట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? చెప్తారా మీరేమన్నా? 10 కోట్లు ఖర్చుతో గుడి కట్టడానికి ఒక సంకల్పం. మీరు ఎంతమంది కట్టడానికి సిద్ధం? సరే, ఒక కోటితో కట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ₹1,00,00,000 మీరే పెట్టుకోవాలి. ఎవరు ఇక్కడ సామూహికం కాదు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఉన్నారా ఒకరు? ఓకే, ఓకే. సుజన గారు ₹1,00,00,000 గుడి కడతారా? పవన్, కోటి ఓకే. నామ పవన్, జపంతో కట్టగలం అండి. అమ్మా 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 కోటి నామ జపంతో కట్టచ్చు. నామజపంతో కాదు, గుడి. అదే మనసులో. అంటే మనకు ఏంటంటే అద్భుతమైనటువంటి సాధన మానసికంగా, హృదయంలో ఒక 10 కోట్లు 100 కోట్లతో గుడి కట్టుకుందాం. గుడి అదేనండి. కడదాం. రోజు అదేనండి. అక్కడ అర్చన చేద్దాం. ఇక్కడ ఓకే. అర్చన జరగాలి. మీరు అడిగింది ఇది నాకు అర్థమైంది సార్. అద్భుతమైనటువంటి అందుకే నేను అలా చెప్పాను. అదే మీకు అర్థమైనట్టుంది. ఇది థ్యాంక్ యూ. ఇది ఈ ప్రాసెస్ నేను చెప్తాను. మనం ఒక అరగంటలో కట్టుకోవచ్చు. అరగంటలో బంగారు గోపురాలతో, బంగారు కలశాలతో ఒక అద్భుతమైనటువంటి గుడిని నిర్మించి, మన ఇష్టదైవాన్ని అందరినీ కూడా ఆ గుడిలో ప్రతిష్ఠ చేసి, మనకు ఏ లోటు లేదు ఇక్కడ. మనకు ఒక శివలింగం పెట్టాలనుకున్నాం, వారణాసి నుండి వస్తారు. వారణాసి నుంచి వచ్చి అర్చకులు వచ్చి ప్రతిష్ఠ చేసి వెళ్తారు. ఎంత మనం భావన మానసికంగా చేస్తున్నాం కదా, మనకు ఏ లోటు లేదు. వారణాసి కూడా ఎందుకండి, కైలాసం నుంచి కుమారస్వామి వచ్చి ప్రతిష్ఠ చేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? చిన్న రాముడి విగ్రహం కావాలి, అయోధ్య నుంచి. ఏ అయోధ్య? ఇక్కడ కాదు, మన వైకుంఠం నుంచి జై విజయలో వచ్చి ఆ రామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠ చేసి మీకేమైనా అభ్యంతరమా? మణిద్వీపం నుంచి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి మన ముందు ప్రతిష్ఠ చేసి మీకేమైనా అభ్యంతరమా? ఋషులే ఉన్న సప్తర్షులు ఉన్నారు, సప్తర్షులు చేస్తారు ఆ పని. ఆంజనేయ స్వామి చేస్తాడు మనకు ఆ పని. వీళ్ళ దగ్గర మనం చేయిద్దాం. వీళ్ళందరూ కూడా మనకు ఉంటారు. మానసికంగా మన హృదయంలో ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించుకొని రోజు మరి అర్చన జరగాలి సుమా. అది మానసికంగా. మానస పూజకు శక్తి ఎక్కువ. మానస పూజ చాలా శ్రేష్టమైనది. ఇది భక్తిలో ఇది మర్చిపోతున్నాం మనం. ఫిజికల్ గా అగరొత్తులు తిప్పుతున్నాడు, కొబ్బరికాయ కొడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. మనసు దీన్ని పెట్టట్లా. దీంతోనే చేద్దాం పూజ అంతా దీంతో. అలాగని దాని మానే ఏమొద్దని నేను చెప్పట్లా, అది చేయాలి. మరి ఇది చేస్తున్నా కదండి, అది ఎందుకని? అది బద్ధకం కిందకి వస్తుంది. అది బద్ధకం, అది నెగ్లిజెన్స్ కిందకి వెళ్ళిపోద్ది. అది కుదరదు. అది చేస్తూనే మానసికంగా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పూజకు, అర్చనకి శక్తి ఎక్కువ. కాబట్టి ఈ సత్సంగంలో ఇలా ఉంటుంది అంటున్నాం. కాబట్టి మనము ఏది కూడా వ్యక్తిగతంగా మనం చేసుకోము. శాస్త్రాలు ఏ విధంగా చెప్పాయో అదే విధంగా మనం చేస్తున్నాం. ఈ సంకల్పం కూడా వచ్చే సత్సంగంలో సంకల్పం. ఏంటి సంకల్పం? ఏదో చెప్తున్నారు, పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వరం ఉద్దేశ్య. ఇది మనం మర్చిపోతున్నాం. పరమేశ్వరుని ఉద్దేశించి. పరమేశ్వరుడు అంటే ఎవరు? శివుడు కాదు. అంటే సృష్టి స్థితి లయములు చేసేవాడిని పరమేశ్వరుడు అని పేరు. అది మీరు విష్ణువు అంటే విష్ణువు, శివుడు అంటే శివుడు. ఎవరినైనా సర్వాంతర్యామి. పరమేశ్వరుడిగా భావన చేయాలి. ఎవరైనా సరే, కుమారస్వామి కూడా పరమేశ్వరుడిగా భావన చేయి. అంటే కుమారస్వామి సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు అని అర్థం. వినాయకుడిని పరమేశ్వరుడిగా నువ్వు భావన చేయాలి. కాబట్టి వినాయకుడే సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు అని అర్థం. సృష్టి స్థితి లయములు చేసేవాడు ఒకడే, ముగ్గురుండ్రు. ఇక్కడ సమస్య ముగ్గురుండ్రు. అది 3 డిఫరెంట్ రోల్స్ మాత్రమే. 3 పాత్రలు అవి. ముగ్గురు లేరు, ఒకడే 3 పాత్రలు. ఇప్పుడు నేను సత్సంగం చేస్తున్నాను, ఇదొక పాత్ర. కాసేపు తర్వాత నేను లైఫ్ కోచింగ్ చేస్తాను, నేనే, అది ఇంకో పాత్ర.
నేను ఏదో కాలేజీలో పాఠం చెప్తాను, అది ఇంకో పాత్ర. లేకుంటే మా పిల్లల్ని తీసుకొని సరదాగా నేను సినిమాకి వెళ్తాను, అది ఇంకో పాత్ర. మారిపోతా అంటే నేనే నేనే డిఫరెంట్ రోల్స్. అలాగే సృష్టి స్థితి లయములు డిఫరెంట్ రోల్ అనుకోవాలి తప్పిస్తే డిఫరెంట్ పీపుల్ కాదు అక్కడ. ఒకడే ఒకడే మూడు పాత్రలు చేస్తున్నాం. కానీ మనకు అర్థం కావాలంటే ముగ్గురుగా మనం చూడాలి. అంటే ఏ రోల్కి ఆ రోలే కదా, సెపరేట్ కదా. నేను వ్యవసాయం చేశాను అనుకోండి, ఈ డ్రెస్ వేసుకుంటానా? నేను వ్యవసాయం చేసి తలబాగా కట్టుకుంటాను, ఏదో కింద ఏదో చిన్న వస్త్రం కట్టుకుంటాను, నా పని నేను చేస్తాను. ఆ డ్రెస్ వేరు, ఆ గెటప్ వేరు, ఆ సిస్టమ్ వేరు. నేను కాలేజీలో పాఠం చెప్తున్నప్పుడు ఈ డ్రెస్ ఉండదు, ఇంకో డ్రెస్ ఉంటది. దేనికి దానికి అదే. అక్కడ యూస్ చేసే టూల్స్ వేరు, ఇక్కడ టూల్స్ వేరు. కాబట్టి స్థితి చేసేటప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు, సంహారం చేయడం ఎలా ఉండాలో అలా ఇంకోలా ఉంటాడు. ఇది ముఖ్యం. ఇంకొక విషయం కూడా చెప్పాలి. దత్తాత్రేయ స్వామి అడుగు పెట్టిన వెంటనే నాకు వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, శివకేశవ అభేదం పూర్తిగా జీరో. జీరో అయిపోయింది. అసలు ఏమీ లేదు. రెండో వాడే లేదన్న స్పష్టత సహజంగా వచ్చేసింది. ఇదేంటో సహజం. నేనేం సాధన చేయలే. పదే పదే విచారం చేయలే. ఇద్దరు ఒకటే కదా, రెండు ఒకటే కదా, ఏమీ లేదు. అసలు అది ఏమీ లేదు. ఇద్దరు అనేవాళ్ళు లేరు. ఉన్నది ఒకటే. ఆ ఒకదానికి సహజంగా వచ్చింది. అది ఆటోమేటిక్ గా అనుగ్రహంతో వచ్చిందనమాట. తర్వాత ఆయన వచ్చి ఏం చేశాడంటే, సామవేదం షణ్ముఖ శర్మ గారిని నా గురువుగా ఆయన చూపించాడు. ఈ తర్వాత నాకు ఆయనకి ఎస్టాబ్లిష్మెంట్ అయింది. నాకు ఏ సందేహం వచ్చినా సాధనకు సంబంధించి ఆయన దూరంగా ఉన్న నాకు కమ్యూనికేషన్ చాలా ఈజీ, చాలా దగ్గర కమ్యూనికేషన్ వచ్చేస్తుంది నాకు. ఏ చిన్న సందేహం ఉన్నా వెంటనే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆయన కలిసి ఆయన అనుగ్రహం తీసుకున్నాను. ఇలా నేను సత్సంగం చేస్తున్నాను సంగతి ఆయనకు చెప్పడం కూడా జరిగింది. ఆయన చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు నేను వీలైతే కలుస్తాను. కాబట్టి సామెత షణ్ముఖ శర్మ గారు మా గురువు గారు. తర్వాత ఇంకోటి కూడా చెప్పాను స్టార్టింగ్ లో, భగవన్నామ సిద్ధాంత నిర్ధారణ దురంధరం అపార కరుణా సింధు బోధేంద్రం గురుమాశ్రయే అని. అంటే ఈ మనం ఉన్నటువంటి నామయోగ మార్గానికి ఆయన గురువుగా చెప్తారు. ఎవరు? బోధేంద్ర సరస్వతి స్వామి. ఈయన 57వ కంచి కామకోటి పీఠాధిపతి. ఈయన గురించి కూడా మనం ఒకరోజు సత్సంగంలో తెలుసుకుందాం. కాబట్టి ఇన్ని విషయాలు ఒకసారిగా మీకు చెప్పాలంటే మనకు సరిపోదు. అందుకే 5-6 సత్సంగాలు అయితే గాని ఇంకో స్పష్టత రాదు అని నేను చెప్పాను. అంటే ఈ రోజు ఎంతవరకు మనం తెలుసుకోవాలంటే, ఈ సత్సంగాన్ని మనం కొంత ఇది సాధన చేయడానికి ఎంత అవసరమో అంత మనం తెలుసుకుందాం. ఈ బుక్ అందరికీ వచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ బుక్ లో ఓవైపు శివాయ గురవే నమః అనుకుంటూ మనం శివ అని ఒకసారి రాయడం, ఇక్కడ శ్రీరామ రామ రామ అని మనసులో స్మరిస్తూ శ్రీరామ అని రాయడం ప్రతిరోజు చేయాల్సింది. ప్రతిరోజు తప్పనిసరిగా ఈ ప్రతిజ్ఞను మాత్రం మనం విడిచిపెట్టకుండా మనం స్మరించుకోవాలి. ఈ ప్రతిజ్ఞలో కూడా చాలా విషయం ఉంది. కేవలం ప్రతిజ్ఞ మీరు చెప్పుకుంటూ ఉన్నా కూడా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అందులో ఒకసారి అందరి చేత ఫినిషింగ్ లో ఒకసారి ప్రతిజ్ఞ చేయించేసి మనం ఫినిష్ చేద్దామండి క్లాసు. తర్వాత ఉదయం నిద్ర లేవగానే ఇది చెప్పమని చెప్పాను. ఈ సత్సంగంలో ఉన్నటువంటి ప్రతి సాంప్రదాయానికి ఎంతో చాలా విలువైనటువంటి ఆ అంటే దానికి అంటే ప్రాక్టీస్ రిలేటెడ్ గా దానికి ఇంపార్టెన్స్ ఉంది. మీరు దాన్ని సింపుల్ గా చూడకండి అంటున్నాను. ఎందుకంటే ఈ భూమాత మమ్మల్ని ప్రేమతో పోషిస్తూ అనేక సంపదలు, ఆహార పదార్థాలను ప్రసాదిస్తున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు చెప్పేటప్పుడు నిద్ర లేవగానే భూమికి నమస్కారం చేసుకోండి, భూమికి కృతజ్ఞతగా ఉండండి అని చెప్పాను. భూమి కృతజ్ఞతగా ఉన్నంత మాత్రం చేత మీరు నాకు టెస్ట్ చేసి చెప్పమని చెప్పాను. ఏంటంటే మీ జీవితంలో ఆ రోజు ఆ తర్వాత లేకుంటే ఒక వారంలో అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు మీ దగ్గర రావడం మీరు గమనిస్తారు. ఇంత జరుగుతుందన్న జస్ట్ కేవలం భూమాతకు కృతజ్ఞతగా ఉన్నంత మాత్రం చేత మీరు తినే ఆహార పదార్థాలు, మీకొచ్చే భోగ వస్తువులు కూడా మీరు చాలా స్పష్టంగా ఆ వారంలో జరుగుతుంది. మీరు వారం చేయండి. ఇప్పుడు ఇది చేసి నాకు నెక్స్ట్ వీక్ మాకు రిజల్ట్ చెప్పండి. ఇలాగా మనం ఒక పాయింట్ చెప్పుకుంటున్నాం ఏదో సత్సంగంలో. వచ్చే వారమే మీరు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ షేర్ చేసేంత క్విక్ గా మనకు ఫలితాలు వస్తాయి. కాబట్టి మనకు రిజల్ట్ చాలా ఫాస్ట్ గా వచ్చేటటువంటి ప్రాసెస్ లో వెళ్తున్నాం. ఏది కూడా సునాయాసంగా ఓకే భూమాత మిమ్మల్ని ఇది మామూలుగా చదువుకోవడం కాదు. ఫీల్ అవుతూ ఓ భూమాత మమ్మల్ని ప్రేమతో పోషిస్తూ అనేక సంపదలు, ఆహార పదార్థాలను ప్రసాదిస్తున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని కళ్ళకు నమస్కారం కళ్ళకు అద్దుకోండి భూమిని తాకి తెల్లవారి నిద్ర లేవగానే. చూడండి ఆ రోజు మీరు జీవితంలో ఏమి తింటారో గమనించండి. వారం రోజుల పాటు ఏ ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చే ఆహార పదార్థాలు గమనించండి. ఇంత పవర్ఫుల్ గా ఉంటాయి. ప్రతి దానికి అంతే ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏదో ఫార్మాలిటీ లాగా సింపుల్ గా చూసుకొని వెళ్ళిపోకుండా నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా మీరు ఆచరించినట్లయితే 3 నెలల్లో మన జీవితాలు అద్భుతమైనటువంటి మలుపు తీసుకుంటుంది. నేను చెప్తున్నాను ఈరోజు.
అద్భుతమైనటువంటి మార్పులు తీసుకుంటాయి. మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి. మీకున్నటువంటి కోరికలు తీరుతాయి. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతారు. ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ఉంటారు. భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాం. మనము తెలుసో తెలియకో చాలా వరకు భగవద్ అపచారాలు చేస్తూ ఉంటాం. అవన్నీ తెలుసుకొని ఏం చేస్తే అపచారమో మనల్ని మనం సరిదిద్దుకుంటాం. సరైన మార్గంలో ఉండేదానికి మనం ప్రయత్నం చేయొచ్చు. సంపూర్ణంగా భగవద్ అనుగ్రహం మనం పొందొచ్చు. అటువంటి సాధనలు తర్వాత తర్వాత ఒక్కొక్క రోజు ఒక క్లాస్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకసారిగానే మనం చెప్పాలంటే చాలా కష్టం. సరే, ఈ రోజు సత్సంగం నేను ఇంతటితో నా ప్రవచనం ముగించాను. మన సత్సంగ సభ్యులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు పరిమళ అని చెప్పాను కదా, ఆఫ్లైన్ సత్సంగంలో చేశారని. వాళ్ళు ఎవరన్నా ఒక 5 నిమిషాలు మాట్లాడితే మాట్లాడచ్చు. వాళ్ళు ఎవరున్నారో కూడా నాకు తెలియదు, పూర్తిగా వీడియోస్ ఆన్ చేయట్లేదు. మీరు ఎవరన్నా మీ గురించి మీ అభిప్రాయం అయినా చెప్తే షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రతిజ్ఞతో మనం సత్సంగాన్ని ఫినిష్ చేద్దాం. రోజు ఇంతసేపు సత్సంగం ఉండదు. అరగంట కంటే ఎక్కువ నా స్పీచ్ అయితే ఉండదు. మనం చిన్న నామ సంకీర్తన అది కూడా మనం యాడ్ చేసుకుంటాం. అది ఎందుకో కూడా చెప్తాను. మీరు కొంత ఒక 5-6 సత్సంగాలు వింటే కానీ తప్పిస్తే మీకు క్లారిటీ రాదు. కాబట్టి దయచేసి వెయిట్ చేయండి. ఎవరండి ఏమైనా చెప్తారమ్మా? పరిమళ సత్సంగ్ బ్యాచ్, వీళ్ళు ఫస్ట్ బ్యాచ్, ఆఫ్లైన్ సత్సంగ్ బ్యాచ్, అంటే సెకండ్ ఫేజ్ లో నాకు ఫస్ట్ బ్యాచ్ పీపుల్. ఎవరు? అందరూ వీడియోలు ఆపేసి కూర్చున్నారు. ఎవరు? సరే, ఇబ్బంది లేదు, మొహమాటం లేదు. కానీ ఒకటి, ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు చెప్పాను కదా, భూమాతగా నమస్కరించండి, కృతజ్ఞతగా ఫీల్ అవ్వండి అని. ఈ 1 వీక్ లో మీలో జరిగేటటువంటి మార్పులు చూడండి. ఆ తర్వాత బయటకు వచ్చి సూర్యుడికి నమస్కారం చేసుకోమని చెప్పిన సూర్యుడు కృతజ్ఞత చాలా ముఖ్యం. లైఫ్ లో కృతజ్ఞత చాలా అవసరం. కాబట్టి ఈ కృతజ్ఞతతోనే ఈ ప్రార్థన అంతా చేయబడి ఉంది. ఇవి ఫాలో అవ్వండి. వచ్చే వారం మనం జపం ఎలా చేయాలో కూడా మనం చెప్తాను. అవును, జపం చేస్తూనే ఉన్నారు కదా, జపం చేయడంలో సందేహం ఏమైనా ఉందా? ఒకసారి చెప్పండి. ఈ రోజు కొంత ఆలస్యం అవుద్ది. మామూలుగా అయితే ఆలస్యం అవ్వదు. ఈ రోజు కొంచెం ఫస్ట్ డే కాబట్టి టైం తీసుకోండి. జపం చేయడంలో ఏమన్నా ఆ సందేహాలు ఉంటే నేను వివరంగా చెప్పేస్తాను, పద్ధతి కూడా చెప్పేస్తాను. చెప్పండి సార్. జపం అమ్మా, పాత బ్యాచ్ వాళ్ళు ఇన్నిసార్లు చేశారు అన్నిసార్లు చేశారు అంటున్నారు కదా, ఏ విధంగా వాళ్ళు చేశారో మాకు ఇన్స్పిరేషన్ అయితే చెప్పండి సార్. ఆ, అమ్మ పాత బ్యాచ్ వాళ్ళు ఒక్క నిమిషం మీరు మీ అనుభవం ఏదో చెప్పండి. ఎలా చేయాలో నేను చెప్తాను. ఎవరున్నారు ఇక్కడ? సార్ సునీత ఎవరు సార్. సునీత్ గారు, మీరు ఫస్ట్ అదే ఈవిడ, నేను చెప్పాను కదండి ఫేజ్ 1 అని, ఆన్లైన్ లో చేసాం ఫస్ట్ అని. ఈవిడ అనమాట. ఆవిడ ఇంకా మనతో ట్రావెల్ చేస్తున్నారు. సునీత, మా అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సెకండ్ ఫేజ్ పరిమళ. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో మీరు అందరూ జాయిన్ అయ్యారు. ఈవిడ సునీత గారు, మీరు మాట్లాడండి ఏమన్నా. సార్ నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. పర్లే మీరేం దాని గురించి ఏం ఇబ్బంది పడద్దు. షేర్ చేసుకోవచ్చు. సరే పోన్లే, మిమ్మల్ని పరిచయం చేశాం ఇక్కడ. ఓకే సార్. ఓకే, ఈ నాకైతే పరిమళ ఫస్ట్ నుంచి నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను కూడా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. మీ సత్సంగంలో జాయిన్ అయిన తర్వాత కూడా నాకు చాలా చాలా బాగుంది. మీ సత్సంగ్ గ్రూప్ లో మనం జాయిన్ అయిన తర్వాత ఈ రామనామం దీంట్లో కూడాను రామకోటి రాయడం ఇది జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్ నాది అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్నది చెప్తాను. మా బాబు యుఎస్ వెళ్ళిన తర్వాత కొంచెం బెంగగా దిగులుగా ఉండేది. రోజు కొంచెం ఏడుపు వస్తా ఉండేది. ఇంకా సార్ రామకోటి బుక్స్ పంపించారు రాయడం కోసం. అది రాయడం మొదలు పెట్టిన తర్వాత ఒక కొంచెం హాఫ్ పైన అయిపోయిన తర్వాత నుంచి నాకు కొంచెం దాంట్లో నుంచి నేను బయటకు వచ్చాను. నేనైతే ఈ బంధాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. నేనేదో ఫుల్ డివోటీ అని ఈ భవబంధాల వీటిలో పడనని నాకు నా మీద ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేది. ఇంకా వాడు వెళ్ళిన తర్వాతే నాకు కూడాను ఒక ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒక పిల్లాడంటే ఎంత
ఇది ఉంది నాకు, వాడిని చూడకుండా ఉండలేకపోతున్నానా, నేనేనా ఇలా ఉంటున్నాను అని నాకే అనిపించేది. బట్ నాకు మాత్రం రామకోటి రాయడం మొదలుపెట్టి దాంట్లో ఇంకా లోతుగా వెళ్ళాకే రామనామ జపం తర్వాతే నాకు మానసికంగా ఆ అలజడి అశాంతి పోయి కాస్త ఓకే, వాడి లైఫ్ వాడు వెళ్ళాడు, వాడిని మనస్ఫూర్తిగానే పంపించాను, కానీ కొంచెం బాధేస్తా ఉండేది. బట్ ఇట్స్ ఓకే. నేను నా అనుభవంతో చెప్తున్నాను. అది అది చాలా మందికి నేను చెప్తూనే ఉంటాను. ఆ బుక్స్ నేను సార్ దగ్గర తీసుకుని అందరికీ ఇస్తూనే ఉంటాను. వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను. నాకు మాత్రం ఈ రామకోటి రాయడం మొదలు పెట్టాకే ఆ బుక్ ఒకటి కంప్లీట్ అయింది. నేను ఇంకా థర్డ్ దో ఫోర్త్ దో రాస్తున్నాను స్టిల్. నేను ఆ ఆ జపం కూడా చేస్తూనే ఉన్నాను. నాకు మాత్రం చాలా మనశ్శాంతిగా హాయిగా ఉంది. అదే కొంచెం ఆ దిగులు అదంతా తగ్గింది. ఇది నా ఎక్స్పీరియన్స్ పర్సనల్ గా. చాలా సంతోషం అండి. రామనామంలో ఉన్నటువంటి శక్తి అంతే, ఇంక దాన్ని శక్తి అది. అవును. ఏంటో దాన్ని మరి ఎవరు అసలు నాకు ఏడవటం అనేదే తెలీదు. అసలు ఒకళ్ళ ముందు నాకు ఏడవడం కూడా వచ్చేది కాదు. అట్లాంటిది ఏంటో ఇక అసలు వాడు వెళ్ళిన తర్వాత వేరే ఇప్పుడు రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళి అక్కడ 1 వీక్ అట్లా స్పెండ్ చేసి రావడం, తిరుపతి అని షిరిడి అని అటని ఇటని ఏంటో వెళ్ళాను. ఒక 6 months అటని ఇటని ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండేది కాదు. ఇంత వాడి వయసులో ఉన్న పిల్లల్ని చూస్తే బాధేస్తా ఉండేది. వీడు వెళ్ళిపోయాడు, ఏం పీక్కు తిందామని వెళ్ళాడు అమెరికా, ఒక్కడే కదా, ఇక్కడ ఉండొచ్చు కదా, ఏం తక్కువైంది వీడికి, ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు కదా. అదే ఉండేది నాకు. అసలు ఎవరిని చూసినా ఏజ్ గ్రూప్ లో పిల్లల్ని చూస్తే ఏడుపు వస్తానే ఉండేది నాకు. ఒక 6-7 months నేను అలాగే ఉండేదాన్ని. ఎప్పుడైతే ఇంకా ఈ బుక్ కొంచెం కంప్లీట్ అవ్వడానికి వచ్చిందో నిదానంగా నాకు ఆ బాధ తగ్గుతా వచ్చింది. నేను బానే ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా అనుకోను అసలు. ఇంకా వాడి లైఫ్ వాడి ఇష్టం అనే అనుకుంటాను. వెరీ గుడ్ ఒక అండి. వారం రోజులు ఫోన్ చేయడం లేట్ అయినా కూడా కొంచెం కోపం వస్తుంది, కానీ బాధ లేదు. ఇప్పుడైతే ఇట్స్ వెరీ ఓకే గుడ్, అనిపిస్తుంది. వెరీ గుడ్. చాలా సంతోషం. ఓకే. ఇంకెవరైనా పరిమళ నుంచి ఎవరైనా మాట్లాడతారా? సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, సౌజన్యనా? సౌజన్య సార్. చెప్తాను. రామజపం గురించి చెప్పమంటే, ఆ రామజపం నేను మొత్తం మా ఫ్యామిలీలో మెంబర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాను సార్. ఇలా చేయటం వల్ల అందరిలో కూడా కొద్దిగా మార్పు సంభవించింది. ముందు మెయిన్ మనశ్శాంతి కలిగిందండి ఈ రామజపం చేయటం వల్ల. అనేక అనుభవాలు కూడా జరిగినాయి. మా తాతయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. ఆయన కూడా నాకు కళ్ళలో నవ్వుతా కనపడటం అవన్నీ కూడా జరుగుతున్నాయండి. చాలా మార్పులు అయితే మేము చూసామండి. ఇది చేయటం వల్ల అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా చెప్తారా ఏమన్నా? నేను మీ సత్సంగం లేకపోయినా నేను అనుకుంటానండి, ఏమైనా తినేటప్పుడు భగవంతుడు తలుచుకుని ఇది నీ భిక్ష అనుకుని తినడం, అది నాకు ఎలా వచ్చిందో నాకు తెలీదు. మంచిది. అది అలవాటు. మెడిటేషన్ అయిపోయిన తర్వాత భగవంతుడిని తలుచుకుని ఆ పాదాలు పట్టుకుని నేను అనుకుంటూ ఉంటా, నా మనసు నీ పాదాల మీద కాన్సన్ట్రేట్ చేసేలా చెయ్యి, అన్నిటి మీద నుంచి నువ్వెన్నో ఇచ్చావు నాకు, వాటిని అన్ని తప్పించి నువ్వే నాకు అలా చెయ్యి, కాన్సన్ట్రేట్ చేసేలా చెయ్యి అని అనుకోవడం. మీరు చెప్పేవని నేను నాకు మీ దీంట్లో లేకపోయినా నాకు ఎలా వచ్చాయో తెలియదు సార్. కొన్ని సంస్కార వాసనలు అంటారు కదా, అవి ఉంటాయి. అదే అండి. పూర్వజన అంటే వాసనలు. చాలా మంది మెడిటేషన్ లో అక్కర్లేదు, పూజ అక్కర్లేదు నా ఫ్రెండ్స్ చాలా మంది మెడిటేషన్ లో వాళ్ళు పూజలు చేయడం మానేసిన వాళ్ళు కూడా విపరీతంగా లలితలు చేసి హనుమాన్ చాలీసాలు చదివిన వాళ్ళందరూ మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అస్సలు ఎప్పుడు మానలా పూజ, కానీ అవి చదువుకోవడం నిత్య పూజ ఎప్పుడు మానలేదు. కానీ నేను మెడిటేషన్ లో చేరిన తర్వాత నాకు బాగా అనిపించింది, మనసు పెట్టి చేయడం అది భగవంతుడు. నేనే చదివితే ఆ భగవంతుని ఎదురుకుండా పెట్ట, మీరు అన్నట్టు నాకు చదువుతుంటే రాముడి గురించి ఏమైనా శ్లోకాలు కళ్ళమన బడబట్ట వచ్చేస్తాయి నీళ్ళు. అది అనుభవించి చదవడం, అది నాకు మెడిటేషన్ లోకి వచ్చాక చేరిందండి. నేను ఏ పనికి వెళ్ళినా అపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం, ఆఖరికి నా మనవరాలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను చెప్తా చదువుకోమని. మా వారు వెళ్తుంటే ఏం పెద్ద వెళ్ళి కొంచెం ఉండదు కదా, నేనే అనుకుంటూ ఉంటాను. ఈయన ఎక్కడికైనా వెళ్తుంటే బయటకు వెళ్ళే వరకు అనుకోవడం, అవన్నీ మీరు చెప్పినవన్నీ నాకు తెలియదు సార్. ఇవన్నీ నాకు ఎలా వచ్చాయో వచ్చాయి.
ఇప్పుడు వింటుంటే నాకు చాలా ఎంత ఆనందంగా అనిపిస్తుందో నిజంగా. సత్సంగం నేను చాలా పుణ్యం చేసుకుందిలో ఈ సత్సంగంలో జాయిన్ అయ్యానేమో అని కూడా అనిపించింది నాకు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఎవరన్నా పరిమళలో ఎవరన్నా మాడచ్చు, మనం లేకపోతే మనం సరే చూడండి. జపమాల, మీకు వచ్చినటువంటి జపమాల ఈ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఉంది చూసారా, ప్రధానమైనటువంటి ఈ పూస, ఇది మేరు పూస. ఇది మేరు పూస అంటదండి. దీన్ని మనం ఎప్పుడు కూడా లెక్క పెట్టాం, కౌంట్ చేయం. ఇది కాకుండా 108 ఉండాలి. మీరు ఒకసారి జపం చేసే ముందు ఒకసారి, లేకుంటే జపమాల మీకు వచ్చినాయి కాబట్టి ఒకసారి 108 ఉందో లేదో ఒకసారి చూసుకోండి. కొన్ని మాలల్లో ఒకటి కూడా ఉండొచ్చు. మనం ఏం ప్రతిదీ కౌంట్ చేయం కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ లో అలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రారంభం చేస్తాం. ఈ వేలు జపానికి మనం వినియోగించాం. ఈ వేలు ఎప్పుడు కూడా నిషిద్ధం జపం చేయడానికి. ఈ మధ్య వేలుతోనే పూసను ఇలా పెట్టుకుంటాం. ఈ చూపుడు వేలుతో అలా పట్టుకోము. అందుకే ఇక్కడ మీకు జపమాలకి ఒక చిన్న సందు ఉంటది, ఇటు ముందు వైపు చిన్న సందు ఉంటది. ఆ సందు ఎందుకంటే మీ చూపుడు వేలు ఇక్కడ పెట్టడానికి ఆ సందు ఉంది. అంటే జపం గురించి ఇంకా వివరంగా తర్వాత చూద్దాం. మీరు లోపల నుంచి ఈ విధంగా మనం ముందుకు తీసుకుంటూ ఉంటాం. కొంతమంది ఇటు వెనక్కి తీసుకెళ్లే పద్ధతి ఉంది. ఆ పద్ధతి కాదు అది. క్షుద్ర ఉపాసన రకరకాలు చేసే వాళ్ళు అలా చేస్తారు. కానీ మనం సాత్విక నామాన్ని మనం జపం చేస్తున్నప్పుడు మన వైపు తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటూ 108 సార్లు అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ వరకు మేరు పూస వరకు వచ్చేస్తుంది మనకు, తెలుస్తుంది మేరు పూస తగిలినట్టు. ఇప్పుడు ఇలా పెట్టి మళ్ళీ, అంటే మీకు అర్థమైంది అనమాట. ఇలా ఉన్నదాన్ని అలా మేరు పూస దాటి ముందుకు వెళ్ళిపోకుండా ఇక్కడ దాన్ని వెనక్కి తీసుకుంటాం. వెనక్కి తీసుకుంటే దాని అర్థం ఏంటి, ఎలా వచ్చామో మళ్ళీ అలా వెనక్కి వెళ్తాం. ఇక్కడ వరకు వస్తాం, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇది వెనక్కి తీసుకొని మళ్ళీ ఇటు వెళ్తున్నాం. కన్ఫ్యూజ్ ఏం అక్కర్లా. ఇలా వెళ్ళి దాన్ని అలా ముందుకు వెళ్ళిపోకుండా తిప్పుకుంటాం. లోపలే బ్యాగ్లోనే దాన్ని వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం ప్రారంభం చేస్తాం. సరే, ఇక్కడ ఈ రోజు సుదినమే కాబట్టి, ఎందుకంటే సుదినం ఇంకోటి ఉండదు కాబట్టి, ఎలాగో మీరు జపం చేసుకోవాలి కాబట్టి మన జపం పద్ధతి, మన జపం యొక్క ఇది కూడా మనము ఇక్కడ చెప్పుకుందాం. అంటే నామానికి ఉపదేశం అక్కర్లేకపోయినా మనం నామోపదేశం కూడా మనం చేసుకోవచ్చు. దానికి కూడా మనకు అధికారం ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ మనం చేసేటటువంటి సాంప్రదాయం ఏంటంటే రామనామం. మీరు చేసే జపము ఇతరులకి చెప్పరాదు. ఇది సత్సంగం యొక్క నియమం. మీరు ఏం జపం చేస్తారండి అంటే రామనామ జపం చేస్తామని చెప్పండి. అంతేగాని రామనామ జపం ఎలా చేస్తామనే సంప్రదాయాలు చాలా ఉన్నాయి. అంటే రామాయ నమః అని ఒక సంప్రదాయం ఉంది, రామ అని ఒకటి ఉంది, శ్రీరామ అని ఉంది, శ్రీరామ జై రామ జై జై రామ అని ఉంది. రామనామాన్ని అనేక రకాలుగా మనం చెప్తాం. కానీ మనం ఒక సాంప్రదాయాన్ని తీసుకున్నాం. అందుకే ఇప్పుడు శివనామం ఎందుకు రాస్తున్నాం, ఈ సాంప్రదాయానికి, ఈ పద్ధతికి శివుడే గురువు. శివుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే మనం రామనామ జపం చేస్తున్నాం. శివుడు ఏ విధంగా చెప్పాడు అంటే ఇదే మీరు ఉపదేశంగా కూడా భావించవచ్చు. నాకు మీకు కలిపి శివుడే ఆ విధంగా ఉపదేశిస్తున్నాడని నేను భావిస్తున్నాను. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ. మన సత్సంగంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే శ్రీరామ రామ రామ అని శివుడు ఇదే విధంగా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు, విష్ణు సహస్రనామంలో చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని ఎవరైతే నేను జపం చేస్తూ ఉంటాను, నేను స్మరిస్తూ ఉంటాను అని శివుడు చెప్పాడు. కాబట్టి శివుడు చెప్పినటువంటి పద్ధతి శ్రీరామ రామ రామ, అది మనం యాక్చువల్ తీసుకున్నాం. అందుకే దీనికి శివుడు గురువు. కాబట్టి సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, సత్సంగం యొక్క స్వరూపం ఏంటంటే స్థూలంగా ఒకటే మాట చెప్తున్నాను. ఇక్కడ మనం ఉన్నటువంటి కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, మనం వెళ్ళే కారుకు 4 చక్రాలు ఉంటాయి. ఈ 4 కాళ్ళు ఎవరు అంటే మొదటిది రాముడు. అంటే మన గమ్యం రాముడు. రాముడు అంటే ఇక్కడ దశరథుని కొడుకు రాముడు అనుకోకండి, తర్వాత మీకు అర్థమవుతుంది. రాముడు అంటే ఎవరో మీరు అర్థం చేసుకోవాలి. రామనామం, శివుడు పరమేశ్వరుడుగా ఉంటూ రామనామాన్ని ఎందుకు చెప్పిస్తాడండి? ఆయన దశరథుని కొడుకు నామం ఆయన ఎందుకు చెప్పిస్తాడు? రాముని మనం సరిగా అర్థం చేసుకోవాలి. రాముడు గమ్యం. రాముడు అంటే ఆనందం, అదే మోక్ష స్థితి, అది మన గమ్యం అనేది అర్థం. రాముడు మన గమ్యం, వెళ్ళాల్సింది అక్కడికి.
కాబట్టి రాముడు ఒకటి. 2 మనకు మొత్తం బాట ఏర్పాటు చేసిన వాళ్ళు దత్తాత్రేయ స్వామి. ఆయన అనుగ్రహం మనకు సంపూర్ణంగా ఉంటుంది. మొదటిది రామానుగ్రహం. రాముడే గమ్యం. మూడవది ఈ పద్ధతికి, ఈ యొక్క సాంప్రదాయానికి గురువు శివుడు. కాబట్టి శివాయ గురువే నమః, శివానుగ్రహం. 4 వాళ్ళు ఎవరంటే మనకు ఈ మార్గంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు రక్షణ ఇస్తూ, మనకు సరైన శక్తిని ఇస్తూ ముందుకు తీసుకెళ్లేది అమ్మవారు. కాబట్టి ఆ భువనేశ్వరి దేవి మనకు 4. అంటే భువనేశ్వరి దేవి యొక్క అనుగ్రహం, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం, శివానుగ్రహం, రామానుగ్రహం సంపూర్ణంగా శ్రీ గురు సత్సంగ సభ్యులందరికీ సంపూర్ణంగా ఎల్లవెల్లా ఉంటుందని నమ్మండి. కాబట్టి వీళ్ళందరి అనుగ్రహంతో మనము ఈ సత్సంగంలో సాధన చేసుకుంటూ ఉన్నాం. రామనామం సాధన. రామనామం అనేది సకల దేవతలకు ప్రీతికరమైనది రామనామం. రామనామానికి ప్రతి దేవత పొంగిపోతారని శాస్త్రాలు చెప్తున్నాయి. నా అభిప్రాయాలు కాదు ఇక్కడ. కాబట్టి ఆ రామనామాన్ని మనం తీసుకున్నాం. ఈ రామనామం గురించి చాలా వివరంగా తర్వాత మనం ఏదో వేరే క్లాసుల్లో మనం చెప్పుకుందాం. సరే, మీరు ఒకసారి ప్రతిజ్ఞతో మనం ముగిద్దాం. ఈ ప్రతిజ్ఞను కూడా చాలా వివరంగా క్లాసుల్లో చెప్దాం. ఈరోజు కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోకండి. వచ్చే సత్సంగం నుంచి గంట లోపే మనం ముగిస్తాం. చిన్న భజన పాట కూడా ప్లే చేస్తాను. ఇక్కడ పాడేవాళ్ళు ఎవరు లేరుగా, ప్లే చేసి మనం విందాం. ఎలా వినాలో కూడా చెప్తాను అది కూడా. సరే, మనం నిత్య ప్రతిజ్ఞది మామూలుగా స్టార్టింగ్లో చేయాలి, ఇప్పుడు ఎండింగ్లో చేద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. నేను ధర్మబద్ధమైన జీవితాన్నే గడుపుతాను. ప్రతి మనిషిని ప్రేమ భావంతో చూస్తాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. గురువులను, సత్పురుషులను గౌరవిస్తాను. సనాతన ధర్మం అన్నింటికంటే శ్రేష్టమైనదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ దానిని పాటిస్తూ పరిరక్షిస్తూ జీవిస్తాను. నా యొక్క నామయోగ మార్గం అత్యంత ఉత్కృష్టమైనదని, అత్యంత సులభమైనదని నమ్ముతూ నిత్యం నా సాధనలో కొనసాగుతాను. నా కుటుంబం, నా వంశం 7 తరాల వరకు సుఖ సంతోషాలతో ఉండేలా ఋషులు చెప్పిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తాను. నిత్య తృప్తితో సమతాభావంతో నా జీవన ప్రయాణాన్ని సాగిస్తాను. నాది కానిది నాకు ఎప్పటికీ రాదు అనే బలమైన విశ్వాసంతో జీవిస్తాను. నా జీవితంలో జరిగే ప్రతిదీ భగవత్ ప్రసాదమని స్వీకరిస్తాను. నా సాధన ద్వారా నాకు లభించే సంతోషాన్ని, ప్రశాంతతను పరమేశ్వర ప్రసాదంగా భావిస్తాను. సనాతన ధర్మాన్ని కాపాడే మార్గంలో నేను నడుచుకుంటాను. గో సంరక్షణ నా జీవిత విధిగా స్వీకరిస్తాను. అందుకు అవసరమైన
సేవ చేయడం సేవ చేయటం నా బాధ్యతగా స్వీకరిస్తాను. నా బాధ్యతగా ఈ ప్రతిజ్ఞను ఈ ప్రతిజ్ఞను నిత్యం పాటిస్తూ నిత్యం పాటిస్తూ గురుకృపతో గురుకృపతో భగవద్భక్తితో భగవద్భక్తితో నా జీవితాన్ని నా జీవితాన్ని పవిత్రంగా మలుచుకుంటాను. పవిత్రంగా ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకెవరన్నా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, నేను లేకుంటే ఇంకా వైండప్ చేస్తున్నాను.